హలో 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 గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. ఈరోజు కూడా మనం సంపూర్ణంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీకు నేను చిన్న టాపిక్ ఒకటి చెప్తాను. ఆ టాపిక్ నుంచి బిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కూడా. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ హిస్టరీ యూనివర్స్లో మీరున్నారు, నక్షత్రాల్లా మెరుస్తున్నారు. ఆ యొక్క మెరుపుని, ఆ యొక్క వెలుగుని రేపు మీరు సమాజానికి ఇవ్వాలి. మీరు తీసుకునే జీతం, మీరు ఉపయోగించుకున్న సర్వీసులు సమాజానికి చేయాల్సిన అవసరం ఉంది. మీ కొరకు ఎంతోమంది గ్రౌండ్లో ఎదురు చూస్తూ ఉన్నారు. మీ కొరకు ఎంతోమంది. మీరు ఏదనుకుంటే అదే నిజం, మీరు ఏదనుకుంటే అదే వాస్తవం, మీరు ఏదనుకుంటే దాని ప్రకారం వెళ్ళిపోవాలంతే. ఈ నేపథ్యంలో ఈరోజు ఫస్ట్ చాప్టర్లో ఓ చిన్న పాఠం ఆంధ్ర చోళులు అని ఉంది. ఆంధ్ర చోళులు అని ఉంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. చిన్న ఆంధ్ర చోళాస్. మన పిల్లలందరికీ, ఈ క్లాస్ చూస్తున్న మీ అందరికీ ఇక్కడే డౌట్. సార్ ఆంధ్ర చోళులు అన్నారు అంటే మన పిల్లలు కూడా, మన స్టూడెంట్లు కూడా ఇంచు వెతుకుతున్నారు సిలబస్లో. ఏ ఒక్క చిన్న లైన్ ఉన్నా ఇదేంటి సార్ అని అడుగుతున్నారు. ఆస్క్ అంటాం, ప్రశ్నిస్తున్నారు. ఇదే మనకు కావాల్సింది, ప్రిపరేషన్లో మనకు కావాల్సింది ఇదే. ప్రశ్నించుకొని జవాబులు వెతుక్కోవడమే సిలబస్. ఈ నేపథ్యంలో మొదటి చాప్టర్లో మనం చిన్న పాఠం ఒకటి మిగిల్చినాం, ఈరోజు చెబుతామన్నాం. అది ఆంధ్ర చోళులు అనేది. ఏ పాఠం నాన్న? ఒకసారి చూడండి చిన్నులు తమ్ముళ్ళు. ఆంధ్ర చోళులు, ఆంధ్ర చోళులు, రైట్. ఈ ఆంధ్ర చోళులు అనే పాఠ్యాంశంలో మనం చిన్న పాఠం, కానీ సిలబస్ రీత్యా ప్రశ్నలు వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. తర్వాత మనకి రెండో చాప్టర్లో 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం అన్నాడు. ఇందులో మనకి ఎవరు వస్తారు? కాకతీయులు, కమ్మ నాయకులు, వెలమలు రారు, వెలమలు తెలంగాణ, కాకతీయులు, కమ్మ ముసునూరు లేదా నూజువీడు కమ్మ నాయకులు, పోచినాయక, ప్రోలయ నాయక, కాపయ నాయక, ఇలాగా రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్యం. థర్డ్ చాప్టర్ ఫ్రీడమ్ మూమెంటు. మ్యాక్సిమం థర్డ్ చాప్టర్ మొత్తం ఫ్రీడమ్ మూమెంట్. ఇక ఫోర్త్ చాప్టర్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, ఫిఫ్త్ చాప్టర్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు. మనకి పెద్ద చాప్టర్లు సెకండ్ అండ్ థర్డ్ కూడా. సెకండ్ కొంచెం తగ్గిన, థర్డ్ కొద్దిగా. ఫోర్త్ ఫిఫ్త్ రెండే పాఠాలు. ఫోర్త్లో ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడింది క్షుణ్ణంగా చూడాలి. ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడింది ఫిఫ్త్ చాప్టర్. ఆ లాస్ట్లో 56 తర్వాత 2014 వరకు జరిగిన సంఘటనలు అన్నాడు. అంటే అవి మనకు పెద్ద టైం తీసుకోవు, కానీ ఈ మొదటి మూడు చాప్టర్లే మనకు టైం తీసుకుంటాయి. పెద్ద చాప్టర్లు, ఎక్కువ బిట్లు వచ్చే చాప్టర్లు. మళ్ళీ చెప్తున్నా మీకు నేను, 5 చాప్టర్లు కాబట్టి 5, 15, 75 ఇస్తాడా సార్ అని అనుకోవద్దు. ఇక్కడ క్లారిటీ ఉండదు. ఎందుకంటే ప్రిలిమ్స్లో లాగా దానికి 30, దీనికి 30 ఇలా ఇచ్చుకుంటా వచ్చాడు. ప్రిలిమ్స్లో లాగా దీని క్లారిటీ ఉండదు. పాఠం లెంత్ను బట్టి, పాఠం లోతును బట్టి, పాఠం విస్తరణను బట్టి ప్రశ్నలు వస్తాయి. మీకు ముందు నుంచి నేను చెప్తున్నది అదే. శాతవాహనులు, వేంగి చాళుక్యులు, కాకతీయులు, విజయనగరం, ఇవి హబ్ లాంటివి. కుతుబ్షాహీలు అంటారా? కుతుబ్షాహీలు మనకి సిలబస్లో ఉన్నట్టు ఎక్కడా లేదు. నిజాం నవాబులు సిలబస్లో ఉన్నట్టు మనకు ఎక్కడా లేదు. కానీ కుతుబ్షాహీలు ఏపీకి ఎంత రిలేటెడో అంతవరకే చూసుకోవాలి. నిజాం నవాబులు ఏపీకి ఎంతవరకు రిలేటెడో అంతవరకే చూసుకోవాలి తప్ప అసఫ్జాహీలనో కుతుబ్షాహీలనో మనకి సిలబస్లో లేదు. అయితే మొన్న జరిగిన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎగ్జామ్లో ఏ సిలబస్సు దొరకనట్టు, ఏ పాఠం దొరకనట్టు కుతుబ్షాహీల మీద అతను 5 బిట్లో 4 బిట్లో వరుసగా ఇచ్చాడు. అంత అవసరం లేదు, ఇంక చాలా పాఠాలు ఉన్నాయి. మరి అదేం ఆనందమో నాకు అర్థం కాల. హిస్టరీలో 30 మార్కులు ఎన్నో ఇచ్చాడు, 25 దాకా ఇచ్చినట్టున్నాడు, 20 ఇచ్చినట్టున్నాడు. కుతుబ్ షాహీలు ఇచ్చాడు. ఎందుకంటే
ఆ సిలబస్లో ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఇండియా, మోడర్న్ ఆంధ్ర అని ఉంది. ఆ సిలబస్లో కుతుబ్ షాహీలు ఉంది. మన సిలబస్లో కుతుబ్ షాహీలు లేదు. అయినా రిలేటెడ్ చెప్పుకోవాలి. అసఫ్ జాహీలు మన సిలబస్లో లేదు, అయినా రిలేటెడ్ చెప్పుకోవాలి. బ్రిటిష్ వాళ్ళకి ఉత్తర సర్కారులు ఎవరు ఇచ్చారు? నిజాం నవాబులు ఇచ్చారు. బ్రిటిష్ వాడికి మచిలీపట్నం ఓడర్ ఎవడిచ్చాడు? మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇచ్చాడు. కాబట్టి ఆ రిలేటెడ్, అలా రిలేటెడ్ ఉన్నవి మనం మోడర్న్ పీరియడ్లో చూసుకుంటాం. కాబట్టి మొదటి చాప్టరు, మూడో చాప్టరు పెద్ద చాప్టర్లు, రెండో చాప్టర్ కొద్దిగా, ఇక 4-5 చాప్టర్లు ఒక్కొక్క పాఠమే. 4లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, 5లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, అంతే. 2000 టు 2014 వరకు. కాబట్టి సిలబస్ అయిపోతుంది. యూ డోంట్ వర్రీ. మీరు చేయాల్సింది ఏంటంటే ఇలాంటి టిన్నీగా చిన్నగా ఉండే ఈ పాఠాల నుంచే మనకి బిట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి సిలబస్లో ఆంధ్ర చోళులు అని అడిగారు. వింటున్నారు కదా మీరందరూ? ఆంధ్ర చోళాస్ అని అడిగారు. ఆంధ్ర చోళులు అంటే పర్ఫెక్ట్గా మనం మాట్లాడుకోవాలంటే తెలుగు చోళులు. బాగా వినాలి చిన్ను. ఆంధ్ర చోళులు అని అంటే బాగా వినాలి నాన్న. ఆంధ్ర చోళులు అని అంటే చెల్లెమ్మ తెలుగు చోళులు. బాగా అర్థం చేసుకోవాలి. తెలుగు చోళులు అని అంటే నెల్లూరు చోళులు. అర్థమైందా చిన్ను? తెలుగు చోళులు అని అంటే నెల్లూరు చోళులు. ఆంధ్ర చోళులు అంటే తెలుగు చోళులు, తెలుగు చోళులు అంటే నెల్లూరు చోళులు, నెల్లూరు చోళులు అంటే పాకనాడు చోళులు. బాగా అర్థం చేసుకోవాలి తమ్ముడు. జాబు కొట్టి తీరాలి చెప్తున్నా, జాబు కొట్టి తీరాలి. ఇంకా 4 రోజులే ఉంది ఎలక్షన్కి, రిజల్ట్ 3 రోజులు ఉంది అంతే. మన భవిష్యత్తు 4వ తారీఖు నిర్ణయిస్తుంది. అర్థం అట్లా మీరు ఏం చేశారో 4వ తారీఖు నిర్ణయిస్తుంది, ఎలా ఓట్లు వేసారో ఏంటో. కాబట్టి అదొక రకమైన సంతోషం. సరే, ఆ సంతోషంలో ఈ సంతోషాన్ని అనుభవిద్దాం. ఇప్పుడు ఈ పాఠం అనే సంతోషాన్ని మనం అనుభవిద్దాం. నేను చెప్పేటప్పుడు చాలా సంతోషాన్ని అనుభవిస్తున్నా, మీరు కూడా అనుభవిస్తున్నారని నేను అనుకుంటున్నా. ఉమా మేడం క్లాస్లో ఉండి ఉంటారు, నాగశ్రీ మేడం ఉండి ఉంటారు, నాగార్జున, మల్లికార్జున ఉండి ఉంటారు క్లాస్లో. కాబట్టి వినండి, ఇది ఒకటి అర్థం చేసుకోండి. తెలుగు చోళులన్నా, నెల్లూరు చోళులన్నా బాగా గుర్తుపెట్టుకోవాలి. పాకనాడు చోళులన్నా, విక్రమసింహపురి చోళులన్నా ఒక్కటే. ఇది మళ్ళీ చెప్పండి నాకు. ఇది మళ్ళీ చెప్పండి నాకు. నెల్లూరు చోళులన్నా, పాకనాడు చోళులన్నా, విక్రమసింహపురి చోళులన్నా, ఆంధ్ర చోళులన్నా, తెలుగు చోళులన్నా ఒక్కటే. దిస్ ఈజ్ అవర్ సిలబస్. ఓకేనమ్మా? గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్, తెలుగు చోళులు కళ్యాణి చాళుక్యులకి సామంతులు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. తెలుగు చోళులు లేదా నెల్లూరు చోళులు, విక్రమసింహపురి చోళులు, ఆంధ్ర చోళులు, దే చీఫ్ టైమ్స్ ఫ్రమ్ కళ్యాణి చాళుక్యాస్. బాగా గుర్తుపెట్టుకోవాలి. కళ్యాణి చాళుక్యులకి వీళ్ళు సామంతులు. అర్థం అట్లా? ఇదొక పాయింట్ చాలా వెరైటీగా ఉంది. కళ్యాణి చాళుక్యులు వెంగి చాళుక్యులకి శత్రువులు, కానీ కళ్యాణి చాళుక్యులు వెంగి చాళుక్యుల పక్కన పెన్నా నది దగ్గర, నెల్లూరు దగ్గర తమ సామంతులైన తెలుగు చోళులను పెట్టుకొని పాకనాడులో తెలుగు చోళులను పెట్టుకొని కోస్తా తీర ప్రాంతంలో ఆధిపత్యం సాధిద్దామని కళ్యాణి చాళుక్యులు ప్లాన్ చేశారు. ఇంకో మాట మీకు నేను చెప్పాలంటే, ఇప్పుడు చెప్పుకునే తెలుగు చోళులు లేదా ఆంధ్ర చోళులకి కాంటెంపరీ వచ్చి వెంగి చాళుక్యులు. వెంగి చాళుక్యులు కాంటెంపరీ అనలేము, వెంగి చాళుక్యులు అయిపోయారు. తెలుగు చోళులు నెల్లూరులో వచ్చేటప్పటికి వెంగి చాళుక్యులు లేరు. ఎందుకంటే తెలుగు చోళుల కాలం లేదా ఆంధ్ర చోళుల కాలం 12 AD. వెంగి చాళుక్యులు లేరు. చోళరాజ్యం క్లైమాక్స్లో ఉంది, కళ్యాణి చాళుక్యులు ఉన్నారు. చోళరాజ్యం క్లైమాక్స్లో ఉంది. చోళులు, పాండ్యులు 1300 సంవత్సరాలు తమిళనాట కావేరీ నదీ జలాల కొరకు, కావేరీ డెల్టా కొరకు 1300 సంవత్సరాలు తన్నుకుంటున్న కాలం అది. చోళులు, పాండ్యులు సేమ్ ఒకే రాష్ట్రంలో కావేరీ సారవంతమైన కావేరీ డెల్టా కొరకు అలా వాళ్ళు తన్నుకుంటున్న నేపథ్యంలో బాగా గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర కాకతీయులు ఉన్నప్పుడు, కళ్యాణి చాళుక్యులు ఉన్నప్పుడు ఆంధ్ర చోళులు ఉన్నారు. ఆంధ్ర చోళులు నెల్లూరులో ఉన్నప్పుడు వెంగి చాళుక్యులు లేరు. చోళుల్లో కలిసిపోయారుగా. వెంగి చాళుక్యులు లేరు. చోళరాజ్యం క్లైమాక్స్లో ఉంది.
నెల్లూరు చోళులు లేదా తెలుగు చోళులు లేదా ఆంధ్ర చోళులు ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఉన్నప్పుడు ఒక్క నెల్లూరు వదిలేసి మిగతా ఆంధ్ర తెలంగాణ ఈ బెల్ట్ అంతా కాకతీయులు ఏలుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, కాకతీయులు ఏలుతున్నారు. కాబట్టి పక్కా చెప్పాలంటే ఆంధ్ర చోళులు తంజావూరు చోళులకి సమకాలికులు, కాకతీయులకి సమకాలికులు, కళ్యాణి చాళుక్యులకి సమకాలికులు. తెలుగు చోళులకి లేదా ఆంధ్ర చోళులకి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్ర చోళులకి శత్రువులు చోళులే. ఆంధ్ర చోళులకి శత్రువులు క్లైమాక్స్లో ఉన్న తంజావూరు చోళులే. ఇక ఆంధ్ర చోళులకి ఇంకా శత్రుత్వం ఉన్నవాళ్ళంటే లోకల్లో ప్రకాశం వరకు వీళ్ళు వెళ్ళారు. ప్రకాశంలో కనిగిరి సీమలో కాటమరాజు అని ఉంటాడు. ఆ కాటమరాజు వీళ్ళకి శత్రువు. ఎవరికి? తెలుగు చోళులకి లేదా ఆంధ్ర చోళులకి లేదా విక్రమసింహపురి చోళులకి లేదా పాకనాడు చోళులకి లేదా నెలవర్ నెల్లూరు చోళులకి. గుర్తుపెట్టుకోవాలి. 12వ శతాబ్దంలో వీళ్ళు వెళ్ళారు. మళ్ళీ చెప్పనా, వేంగి చాళుక్యులు లేరు. తంజావూరు చోళరాజ్యం క్లైమాక్స్లో ఉంది. తంజావూరు చోళులు మధురై పాండ్యులు కావేరీ డెల్టాల కొరకు కొట్టుకు సచ్చే కాలం అది. ఇక నెల్లూరు వరకు వదిలేసి, నెల్లూరు ప్రకాశం వదిలేసి మిగతా ఆంధ్ర తెలంగాణ మొత్తం సేమ్ పీరియడ్లో కాకతీయులు పరిపాలన చేస్తున్నారు. అలానే కాకతీయులకి ఏమంటాం దాన్ని మనం, కొద్దిగా ముందు కళ్యాణి చాళుక్యులు ఉన్నారు కాబట్టి కళ్యాణి చాళుక్యులు వీళ్ళ యొక్క మన తెలుగు చోళులు లేదా ఆంధ్ర చోళుల యొక్క గురువులు. ఇప్పుడు అర్థమైందా మీకు? జర అర్థం చేసుకోవాలి. మళ్ళీ చెప్తా మీ కొరకు వినండి. తెలుగు చోళులు లేదా ఆంధ్ర చోళులు నెల్లూరు అని ఖాయమైందిగా. ఆ ఖాయం అట్ట మనసులో పెట్టుకోండి. విక్రమసింహపురినే నెల్లూరు అంటారు. అయితే వీళ్ళ పీరియడ్ నాటికి 12వ శతాబ్దం నాటికి వేంగి చాళుక్యులు లేరు. వెళ్ళిపోయారు అసలు. మ్యాక్సిమం చోళుల్లో కలిసిపోయారు. తెలుసు, మీరు పాఠం విన్నారు. మీకు నేను పెద్ద వీడియో పెట్టా. 1.5 గంటల వీడియో పెట్టా. వేంగి చాళుక్యుల ఇంట్రొడక్షన్ వీడియో. అది విని ఇది వింటే ఇంకా ఈజీ అర్థమవుతుంది. వేంగి చాళుక్యుల పీరియడ్లో చోళులు క్లైమాక్స్లో ఉన్నారు తంజావూరులో. సేమ్ పీరియడ్లో పాండ్యులు మధురైలో ఉన్నారు. చోళులు పాండ్యులు కొట్టుకు చేస్తున్నారు సారవంతమైన కావేరీ నది డెల్టా కొరకు. సేమ్ పీరియడ్లో తెలంగాణతో సహా గుంటూరు ప్రకాశం వదిలేసి మిగతా కోస్తా అప్ టు మచిలీపట్నం, కోస్తా అప్ టు విశాఖపట్నం ఈ బెల్ట్ అంతా కాకతీయుల చేతుల్లో ఉంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి మన తెలుగు చోళులకి రాజకీయ జన్మని ఇచ్చింది, లైఫ్ని ఇచ్చింది, ఒక దారి చూపించింది మాత్రం కళ్యాణి చాళుక్యులు. సేమ్ టైంలో కర్ణాటకలో కళ్యాణి చాళుక్యులు ఉన్నారు అంతే. ఉన్నారని అనుకోండి, లాస్ట్ ఫేజ్లో ఉన్నారని అనుకోవచ్చు కళ్యాణి చాళుక్యులు కూడా. కాబట్టి ఇక వీళ్ళు మన ఆంధ్ర చోళులు ఏ గేమ్ ఆడినా ఇప్పుడు చెప్పుకున్న రాజవంశాల బౌండరీలోనే ఆడాలి. ఏ గేమ్ ఆడినా ఇప్పుడు వీళ్ళతోనే వీళ్ళు ఆడాలి. రైట్? కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది. పాకనాడు అంటే నెల్లూరు అని, విక్రమసింహపురి అంటే నెల్లూరు అని అర్థం. అట్లా నెల్లూరు అని, ఆంధ్ర చోళులన్నా తెలుగు చోళులన్నా నెల్లూరు చోళులని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. జర గమనించండి. ఇక ఈ ఆంధ్ర చోళుల్లో మూల పురుషుడు బాగా అర్థం చేసుకోవాలి. బిజ్జన. మూల పురుషుడైన క్యాండిడేట్ బిజ్జన. ఇత్తనం వేసినోడు, రాజ్యస్థాపకుడు కాదు. దీనికి ఇత్తనం వేసినోడు బిజ్జన. మళ్ళీ బిజ్జనుడు కూడా కాదు, బిజ్జన అనేవాడు. ఈ బిజ్జనుడు అనేవాడు కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. కళ్యాణి చాళుక్య రాజైన అవహమల్ల మొదటి సోమేశ్వరుడి వద్ద సామంతంగా పనిచేసేవాడు. ఈ బిజ్జనుడు అనేవాడు కళ్యాణి చాళుక్య మొదటి సోమేశ్వర లేదా అవహమల్ల సోమేశ్వర ఇతని వద్ద సామంతుడిగా ఉండేవాడు బిజ్జనుడు. గుర్తుపెట్టుకోవాలి ప్లీజ్. బిజ్జనుడు అనేవాడు. మీ అందరికీ తెలుసును, కళ్యాణి చాళుక్యులకి చోళులకి పడది. కళ్యాణి చాళుక్యులకి చోళులకు పడదు, మీకు తెలుసు. కారణం ఏంటి అంటే అది వేంగి చాళుక్యుల మూలాల నుంచే వచ్చింది. తంజావూరు చోళులు వేంగి చాళుక్యులకి సహాయం చేసి తమ బిడ్డలను ఇచ్చి పెళ్లి చేసి
వీళ్ళిద్దరూ కలిసి కళ్యాణ చాళుక్య రాజ్యాన్ని చేశారు. కానీ కళ్యాణ చాళుక్య రాజ్యం చచ్చిపోలే. కళ్యాణ చాళుక్య రాజ్యం జొన్న తోటల్లో, చెరుకు తోటల్లో దాక్కుని పగబట్టి, ఆ తర్వాత వాళ్ళు వేంగి చాళుక్యుల్ని ఒక పక్కన వేస్తూ ముఖ్యంగా చోళుల మీద పగబట్టారు కళ్యాణ చాళుక్యులు. ఆ నేపథ్యంలో కళ్యాణ చాళుక్యుల్ని మనం తక్కువ అంచనా వేయద్దు. కళ్యాణ చాళుక్యులకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, చోళుల్ని ఎట్టయినా మనం వేయాలని అంటే, మన శత్రువులు తాజాగా ఇప్పుడు చోళులు కాబట్టి చోళుల్ని మనం వేయాలంటే చోళులకి సమీపంలో, తమిళనాడుకి సమీపంలో ఏదో ఒక చిన్న రాజ్యాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే అది మనకు ఒక హబ్లా యూజ్ అవుతుంది. దాన్ని యూజ్ చేసుకుని మనం చోళుల్ని వేయవచ్చు అనే ఆలోచన కళ్యాణ చాళుక్యులకి వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా లక్కీగా బిజ్జన అనే ఆయన, బిజ్జలుడు కాదు, నో 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 బిజ్జనుడు కాదు, బిజ్జన. ఈ బిజ్జన అనేవాడు కళ్యాణ చాళుక్య సోమేశ్వరుడి వద్ద ఉండే. కళ్యాణ చాళుక్య మొదటి సోమేశ్వరుడు ఏం చెప్పాడంటే, ఒకడున్నాడు చోళులలో మా శత్రువు రాజాధిరాజ చోళ, చోళుల్లో మాకు శత్రువు ఒకడు ఉన్నాడు రాజాధిరాజ చోళ, అతన్ని ఓడించగలవా, నీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అని బిజ్జనుడిని అడగడం జరిగింది. బిజ్జనుడు ఏం చేశాడంటే, కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, బిజ్జనుడు లేదా బిజ్జన ఏం చేశాడంటే, అన్న నువ్వు ఏం చెప్తా చేస్తా, చూసి రమ్మంటే తగలబెట్టి రమ్మంటే బూడిద తెస్తా, ఏం చేయమంటావన్నా. అవహమల్ల సోమేశ్వరుడు చెప్పాడు, మాకు శత్రువులు రా చోళులు, అందువల్ల నిన్ను మేము ప్రోత్సహిస్తున్నాం, నువ్వు వాడిని ఏమన్నా వేయగలవా, ఓడించగలవా. అప్పుడు బిజ్జనుడు సామంతుడు గనక పాకనాడులో, నెల్లూరులో, విక్రమసింహపురిలో, అర్థమట్లా పాకనాడు అంటే నెల్లూరు, ఈ కళ్యాణ చాళుక్యులకి సామంతుడు గనక, అన్న నువ్వు చూస్తూ ఉండు అన్న నేను వేసొస్తా అని బిజ్జనుడు లేదా బిజ్జన అనేవాడు బిజ్జన అనేవాడు రాజాధిరాజ చోళను పూడూరు యుద్ధంలో ఓడించి అవతల పడేశాడు. చివరి చోళులు కదా, క్లైమాక్స్ అంత గట్టిగా ఉండరు, కరెంట్ ఉండదు వాళ్ళ దగ్గర, గట్టిగా ఉండి సావరం. రాజాధిరాజ చోళుని పూడూరు PUDURU పూడూరు, పూణేలో పూడూరు యుద్ధంలో రాజాధిరాజ చోళుని వేశాడంతే మన బిజ్జన. అంటే ఎలా ఉంటుందంటే, ఒక వంశం నిలబడాలంటే, ఒక వంశం పవర్ఫుల్గా ఉండాలంటే తొలి రాజులు లేరు, ప్రాణాలు తెగించి పోరాడతారు, ప్రాణాలు తెగించి రాజ్యాలు పెడతారు. ఆ తర్వాత ఆ రాజ్యాల్లో మంచి టాప్లో ఉన్న వాళ్ళు వస్తారు, పరిపాలకులు, క్లైమాక్స్లో ఎదవలు వస్తారు. మరి వాళ్ళు వస్తేనే కదా కొత్త రాజ్యం వచ్చేది, కొత్త రాజ్యం వస్తేనే కదా మనం చెప్పుకునేది. ఎందుకంటే అందరూ ఏకకాలంలో కొన్నేళ్ల పాటు ప్రజల అభిమానం పొందలేరు, పోయే కాలం వస్తుంది, అప్పుడు కొత్త వాళ్ళు వస్తారు, అర్థం అట్లా. ఈ నేపథ్యంలో మొదటి సోమేశ్వరుడి యొక్క ఆజ్ఞ తీసుకొని బిజ్జనుడు రాజాధిరాజ చోళను పూడూరు యుద్ధంలో ఓడించి తరిమేశాడు. పూడూరు యుద్ధంలో ఓడించి తరిమేశాడు, గుర్తుపెట్టుకోవాలి, చాలా 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 ఇంపార్టెంట్. దీనికి ఈ సమయానికి కళ్యాణ చాళుక్య రాజుల్లో సోమేశ్వరుడు రిటైర్డ్ అయిపోయాడు. సోమేశ్వరుడు రిటైర్డ్ అయి 6వ విక్రమాదిత్య అనే రాజు కళ్యాణ చాళుక్యుల్లో రాజు అయ్యాడు. 6వ విక్రమాదిత్య ఈ కాలానికి. అప్పుడు ఇతను ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడు, అరే మనకు ఒక కత్తి లాంటి కుర్రాడు దొరికాడు బిజ్జన, ఇతనికి మనం సొంత రాజ్యం పెట్టుకో అని ఒక అవకాశం ఇద్దాం అని చెప్పి బిజ్జనుడిని అనలేదు. కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి, బిజ్జనుడిని అనలేదు. కానీ కళ్యాణ చాళుక్య రాజైన 6వ విక్రమాదిత్యుడు బిజ్జనుడు చేసిన విజయానికి ముచ్చటపడి, బాగా గుర్తుపెట్టుకోవాలి, ముచ్చటపడి నెల్లూరును లేదా పాకనాడును ఇచ్చేశాడు, బిజ్జనుడికి ఇచ్చేశాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, బిజ్జనుడికి ఇచ్చేశాడు. ఎవరిచ్చాడు? 6వ విక్రమాదిత్యుడు ఇచ్చాడు. మొదటి సోమేశ్వరుడు ఇవ్వలే. మొదటి సోమేశ్వరుడికి బిజ్జన సామంతుడే. బట్ ఇదే బిజ్జనకి ఆనందపడిన 6వ విక్రమాదిత్యుడు చోళరాజైన రాజాధిరాజ చోళను వేసినందుకు సంతోషపడి, ఓడించినందుకు సంతోషపడి, పాకనాడికి నువ్వు రూలర్ అయ్యా బిజ్జన, ఇక నువ్వు పాలించుకోవా మగడా అని చెప్పారు. అప్పుడు ఈ పాకనాడుకి రాజధానిగా నెల్లూరు ప్రకటించబడింది, లేదా విక్రమసింహపురి ప్రకటించబడింది. మీరు నెల్లూరు రైల్వే స్టేషన్ దిగ్గానే ఎదురుగా విక్రమసింహపురి హోటల్ అని ఉంటుంది. మరి ఇప్పుడు ఉందో లేదో, 2001, 2002, 2003 సంగతి ముచ్చట. అప్పుడు నెల్లూరు కుట్టి కాలేజీలో సోషల్ B.Ed కోచింగ్ చెప్పేవాడిని మన హైదరాబాద్ నుంచి వెళ్ళి.
3 ఏళ్ళు తిరిగారు. కుట్టి కాలేజీ విఆర్సి సెంటర్. రైలు దిగ్గానే కనపడేది విక్రమసింహపురి హోటల్ అని. 2002, 2001 ఆ ప్రాంతాల్లో బీఈడి సోషల్ బీఈడి సీటు రావాలంటే గగనం, అసలు వచ్చేదే కాదు. అలా 3 ఏళ్ళు వెళ్ళి ర్యాంకులు కొట్టించి వచ్చా. కుట్టి కాలేజ్ అని పెద్ద కాలేజీ నెల్లూరులో. అంటే ఈ బీఈడి, సోషల్, మ్యాథ్స్ ఇవన్నీ కోచింగ్ ఇచ్చేవి ఆ రోజుల్లో. సుమారు 21 ఏళ్ల క్రితం. మరి ఇంకా మోడర్న్ అయి ఉండాలి విక్రమసింహపురి హోటల్ నాకు తెలిసి. సరే ఉంటే నెల్లూరు పిల్లలు ఈ క్లాస్ వింటుంటే నాకు ఆ హోటల్ ఫోటో పెట్టండి. నేను ఎలా అయితే మన నానేశ్వరరావు గారు కోన కడప మన రత్నాకర స్వామి టెంపుల్ పెట్టారు. గూగుల్లోకి వెళ్ళి రత్నాకర స్వామి టెంపుల్ తెరువుపల్లి పెట్టారు. నాకు చాలా సంతోషం వేసింది. నేను మీ అందరితో షేర్ చేసుకున్నా. మరి మీరు చూశారో లేదో నాకు తెలియదు. సరే ఎనీహావ్ ఇక్కడికి వచ్చినప్పటికి ఆర్య విక్రమాదిత్యుడు ఇచ్చేశాడు. సొంత రాజ్యం పెట్టుకోండిరా, మాకు సాయం చేశారు, మా శత్రువులు చోళుల్ని వేశారు పూడూరు యుద్ధంలో, వెరీ గుడ్, కాబట్టి రాజ్యం పెట్టుకోండి అని పాకనాడుని అప్పచెప్పేశారు. ఆ పాకనాడుకి రాజధాని ఒకటి నెలవర్ లేదా నెల్లూరు కాగా దీని యొక్క ఉపరాజధాని తమిళనాడులోని కంచిని పెట్టారు. ఎందుకు కంచిని పెట్టారు అని అంటే ఇప్పటికి పల్లవులు లేరు, చోళులు ఉండే. చోళులు కూడా క్లైమాక్స్లో ఉన్నారు. పల్లవులను వేసి చోళులు వచ్చారబ్బా. చోళులు ఉన్నారు అంటే పల్లవులు లేనట్టు, అంతకుముందే అయిపోయినట్టు. కాబట్టి చోళులు కూడా క్లైమాక్స్లో ఉన్నారు. అందువల్ల కంచి దగ్గర ప్రొడక్షన్ లేదు. అందువల్ల మన పాకనాడు ఆంధ్ర చోళులు తమిళనాడులోని కంచిని తమ ఉపరాజధానిగా పెట్టుకున్నారట. ఉపరాజధాని కంచి, రాజధాని నెల్లూరు. దేనికి? పాకనాడు అనే ఒక మహాసామ్రాజ్యానికి. ఎస్, ఇప్పుడు మనం బాగా వినాలి చెల్లెమ్మ. నెల్లూరు ఇంపార్టెన్స్ చెప్పాం, తెలుగు ఆంధ్ర చోళుల ప్రాధాన్యం చెప్పాం, వాళ్ళు ఎలా డే బై డే ఎదిగి ఒక రాజ్యానికి వారసులయ్యారో ఇప్పటి వరకు మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ ఆంధ్ర చోళులు లేదా ఈ తెలుగు చోళులలో రాజుల గురించి మనం మాట్లాడతాం. ఈ రాజుల్లో మనకు కనపడే వాళ్ళు నల్లసిద్ధి, తమ్ముసిద్ధి. నల్లసిద్ధి, తమ్ముసిద్ధి వీళ్ళిద్దరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పేర్లు జాగ్రత్త. నల్లసిద్ధి, తమ్ముసిద్ధి. తమ్ముసిద్ధి ఓకే. తమ్ముసిద్ధి కొడుకు తిక్క భూపతి. తమ్ముసిద్ధి సన్న తిక్క భూపతి. కొంచెం గుర్తుపెట్టుకోండి. తిక్క భూపతి లేదా కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, తిక్క భూపతి లేదా చోడ తిక్కన. చోడ తిక్కన, తిక్క భూపతి లేదా చోడ తిక్కన గుర్తుపెట్టుకోవాలి. చోడ తిక్కన. ఈ చోడ తిక్కన కొడుకు మనుమసిద్ధి. ఈ మనుమసిద్ధే మనకి ఇంపార్టెంట్ బాగా. ఐఎంపి ఇతను అసలు కేక. మనుమసిద్ధి అనేవాడు ఎక్కువ హిస్టరీ మనం చెప్పుకుంటాం. ఇది లెక్క, ఇది ఒక లెక్క. ఈ లెక్కలో తిక్కలు ఉన్నారు చూడండి. ఇదొక లెక్క నాకు తిక్క అన్నట్టుగా తిక్కలు ఉన్నారు ఇందులో, గుర్తుపెట్టుకోండి. నల్లసిద్ధి, తమ్ముసిద్ధి వీళ్ళిద్దరు బ్రదర్స్. తమ్ముసిద్ధి కొడుకు తిక్క భూపతి లేదా చోడ తిక్కన, ఇతని కొడుకు మనుమసిద్ధి. ఇది కొంచెం జాగ్రత్త. మనుమసిద్ధి మనకి ఇంపార్టెంట్. ఆంధ్ర చోళుల్లో కత్తి ఇంపార్టెంట్ ఏంటంటే మనుమసిద్ధే. కాకపోతే వీళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. బిజ్జన, నల్లసిద్ధి, తమ్ముసిద్ధి, వీళ్ళ అబ్బాయి తిక్క భూపతి లేదా చోడ తిక్కన, వాళ్ళ అబ్బాయి మనుమసిద్ధి, వాళ్ళ సన్ను మనుమసిద్ధి గుర్తుపెట్టుకోవాలి. ఈ నేపథ్యంలో కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. నల్లసిద్ధి మనకి మొదటిగా కనపడతాడు రాజుగా. ఇతని భార్య నూగాంబ. నల్లసిద్ధి భార్య నూగాంబిక. ఈవిడ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి దాన ధర్మాలు చేసింది. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి, అలానే తిరుప్ప వైభవం తమిళనాడులో ఉన్నట్టుంది, ఎందుకంటే కంచి వరకు ఉందిగా మన వాళ్ళ దగ్గర. అందువల్ల తిరుప్ప వైభవం శ్రీకాళహస్తికి ఈవిడ భూరి విరాళాలు దానం చేసింది. నూగాంబ లేదా నూగాంబిక ఎవరి భార్య అంటే నల్లసిద్ధి భార్య. పాకనాడుకి రాజధాని నెల్లూరు, ఉపరాజధాని కంచి. కొంచెం బాగా ఆంధ్ర చోళులు లేదా తెలుగు చోళులు. రైట్. ఇప్పుడు ఆ తర్వాత తమ్ముసిద్ధికి పెద్ద సినిమా లేదు. వాళ్ళ అబ్బాయి చోడ తిక్కన అనేవాడు వచ్చాడు. కొంచెం గుర్తుపెట్టుకోవాలి. చోడ తిక్కన అనేవాడు వచ్చాడు. ఈ చోడ తిక్కన పీరియడ్లో కర్ణాటకలో ద్వార సముద్రంలో హోయసాలులు ఉన్నారు.
మధురైలో పాండ్యులు ఉన్నారు, ద్వార సముద్రంలో హోయసాలులు ఉన్నారు, మధురైలో పాండ్యులు ఉన్నారు. మీ అందరికీ తెలుసు తంజావూరులో చోళులు క్లైమాక్స్లో ఉన్నారు. తంజావూరులో చోళులు క్లైమాక్స్లో ఉన్నారు. తెలంగాణతో సహా నెల్లూరు ప్రకాశం వదిలేసి మిగతా కోస్తా ఆంధ్ర మొత్తం కాకతీయులు యమ స్ట్రాంగ్గా ఉన్నారు. సేమ్ పీరియడ్లో కాకతీయులు యమ స్ట్రాంగ్గా ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు చూడండి, తంజావూరు చోళులు క్లైమాక్స్లో, తంజావూరు చోళులు క్లైమాక్స్లో మూడవ రాజేంద్ర అని ఉన్నాడు. మూడవ రాజేంద్ర చోళ. ఏ చోళ? మూడవ రాజేంద్ర చోళ. ఈ చోళులకి పాండ్యులకి పడది అని మీకు నేను చెప్పా. కారణం సారవంతమైన కావేరీ డెల్టా కొరకు. అందువల్ల ఈ గందరగోళంలో మూడవ రాజేంద్ర చోళ తిక్కన సాయం అడిగాడు. మూడవ రాజేంద్ర చోళ తిక్కన సాయం అడిగాడు. ఒకప్పుడు బిజ్జనుడు చోళుల్ని పూడూరు యుద్ధంలో ఓడించాడు, రాజాదిరాజ చోళని. కాలం మారిపోయింది. చోడ తిక్కన లేదా తిక్క భూపతి రాజుగా వచ్చే సమయానికి చోళులకి వీళ్ళు సాయం చేశారు. బిజ్జన కాలంలో యుద్ధం చేసిన వాళ్ళు చోళులతో, రాజాదిరాజ చోళతో ఇప్పుడు మూడవ రాజేంద్ర చోళుడికి సాయం చేశారు. మళ్ళీ వీళ్ళ వంశాంకురాలే తిక్క భూపతి లేదా చోడ తిక్కన అనేవాళ్ళు. పాండ్యుల బారి నుంచి రాజేంద్ర చోళుని రక్షించి, తంజావూరు చోళ రాజ్యాన్ని రక్షించి, పాండ్యులను ఓడించి చోళుల రాజ్యాన్ని రక్షించి, మూడవ రాజేంద్ర చోళుడిని మళ్ళీ సింహాసనంపై కూర్చోబెట్టి ఈ చోడ తిక్కన లేదా తిక్క భూపతి చోళ రాజ్య స్థాపనాచార్య అని బిరుదు పొందాడు. చోళ రాజ్య స్థాపనాచార్య అని బిరుదు పొందాడు. గమనించండి సార్, బిజ్జన చోళుల రాజాదిరాజ చోళని పూడూరు యుద్ధంలో వేశాడుగా సార్. అప్పుడు అతను వేశాడు. అప్పుడు చోళులకి వీళ్ళకి శత్రుత్వం ఉండింది కళ్యాణ చాళుక్యుల వల్ల. ఈడకు వచ్చినప్పుడు కళ్యాణ చాళుక్యులు కూడా జారిపోయారు, వాళ్ళు లేరు. ఆ నేపథ్యంలో సిస్టమ్ మారిందిగా. బిజ్జన పోయాడు, తమ్ముసిద్ధి పోయాడు, నల్లసిద్ధి పోయాడు, తర్వాత తమ్ముసిద్ధి పోయాడు, తర్వాత తిక్కభూపతి వచ్చాడు. 2-3 తరాలు ఈ సమయానికి అక్కడ మూడవ రాజేంద్ర చోళ ఉన్నాడు. తంజావూరు బెల్టులో, సారవంతమైన బెల్టులో, ఒక ఏనుగు పడుకునే స్థలంలో 7 తినే తిండి పడ్డే ఏరియాలో ఉన్నాడు ఆ రాజేంద్ర చోళ. పాండ్యులు మీకు చెప్పాను, పాండ్యులు చోళులు కావేరీ డెల్టా కొరకు 1300 ఏళ్ళు కొట్టుకున్నారు. భారతదేశ చరిత్రలో ఇంత సుదీర్ఘంగా ఘర్షణలు పడి కొట్టుకు చచ్చింది పాండ్యులు చోళులు మాత్రమే. వాళ్ళిద్దరికి జు అంటే పడదసలు, వాళ్ళిద్దరికి అంత కోపాలు వాళ్ళిద్దరికి. అదే యుగానికి ఒక్కడు సినిమా, కార్తీ తీలే యుగానికి ఒక్కడు. అదేగా 1300 ఏళ్ళు కొట్టుకున్నారు. ఆ తర్వాత తరచుగా మోడర్న్ పీరియడ్లో ఇప్పుడు కూడా 2 వర్గాల వాళ్ళు తరచుగా కొట్టుకుంటున్నారట తమిళనాడులో. ఎందుకని చూస్తే వాళ్ళ డిఎన్ఏలు, వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ యొక్క గోత్రాలు ఇవన్నీ పరిశీలిస్తే ఒక బ్యాచ్ పాండ్యులది, ఒక బ్యాచ్ చోళులది. ఈ నేపథ్యాన్నే సినిమా అల్లుకొని యుగానికి ఒక్కడని సినిమా తీశారు. సినిమా చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి కావాలంటే. సరే, 1300 ఏళ్ళు కొట్టుకున్నారు కాబట్టి ఆ రక్తంలో ఆ డిఎన్ఏ మరుగుతూ ఉంటుంది అనేది ఆ సినిమా కాన్సెప్ట్. ఇప్పటికీ ఇంకా పాండ్యులు ఉన్నారు, చోళులు కూడా ఉన్నారు, తమిళనాడు అవతల దీవుల్లో ఉన్నారు అని చెప్పి ఆ సినిమాలో చూపించాడు. సరే, ఏది ఏమైనా కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. చోళరాజ్య స్థాపనాచార్య, యాక్చువల్లీ చోళరాజ్య స్థాపనాచార్య ఏదో ఒక చోళరాజుకు ఉండాలి. చోళరాజ్య స్థాపనాచార్య ఏదో ఒక చోళరాజుకు ఉండాలి. కానీ మన తెలుగు చోళరాజుకి చోళరాజ్య స్థాపనాచార్య అనే బిరుదు ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి ఇక్కడ ఈ నేపథ్యం నడుస్తుంది. తర్వాత మనము సిద్ధి వచ్చాడు అనుకోండి. ఈ టైంలో మనందరికీ తెలుసు కవి తిక్కన గురించి మనం మర్చిపోతే ఎట్లా. కవి తిక్కన ఆయన కూడా ఇక్కడే ఈ తిక్క భూపతి పీరియడ్లో, తర్వాత మనుమసిద్ధి పీరియడ్లో కవి తిక్కనామాచుడు ఉన్నాడు. సరే, తిక్కన వాళ్ళ ఫాదర్ సిద్ధన అనే ఆయన. తిక్కన వాళ్ళ ఫాదర్ సిద్ధన ఈ చోడ తిక్కన దగ్గర దండనాధిపతిగా పనిచేశాడు. అంటే ఓ రకంగా చెప్పాలంటే సైన్యాధిపతిగా పనిచేశాడు సిద్ధన, కవి తిక్కన వాళ్ళ ఫాదర్.
ఆయన పేరేంటి? కవి తిక్కన వాళ్ళ ఫాదర్ సిద్ధన, వాళ్ళ అబ్బాయి ఎవరు? కవి తిక్కన. కవి తిక్కన కాంటెంపరీ మనుమసిద్ధి, సిద్ధన కాంటెంపరీ తిక్క భూపతి. అంటే కవులు ఖాళీగా కూర్చోలే అనేది కాన్సెప్ట్ ఏడా. కవులు ఎవరు ఖాళీగా కూర్చోలా, ఏదో ఒక పదవి తీసుకుని ఆ పదవి చేస్తూ ప్రవృత్తిగా అది చేస్తూ తమ వృత్తైన కవిత్వాన్ని పొంగి పొరిలింపజేశారు పెన్నా నదిలో. సరే, ఏదేమైనా తిక్కనామాచుడు. ఇప్పుడు మనుమసిద్ధి దగ్గరికి మనం వద్దాం. తిక్కన తాత మనకు అవసరం లేదు, తిక్కన వాళ్ళ అయ్య సిద్ధన. అతని పోస్టింగు దండనాధిపతి. ఎవరి దగ్గర? తిక్క భూపతి లేదా చోడ తిక్కన దగ్గర. బహుశా సిద్ధన తన రాజైన తిక్క భూపతికి గౌరవం ఇస్తున్నట్లుగా, తిక్క భూపతికి సర్వీసులు చేసినందున దండనాధిపతిగా తిక్క భూపతి పేరును తన బిడ్డకు పెట్టుకున్నాడేమో. అందువల్లే తిక్కనామాచ్యుడు అయ్యాడు సిద్ధన కొడుకు. కవి తిక్కన అయ్యాడు సిద్ధన కొడుకు. అంటే సిద్ధన తిక్క భూపతిలో తిక్క తీసుకుని తన కుమారుడికి తిక్కన అని చేర్చాడేమో. రాజుగారి పేరు తన బిడ్డకు పెట్టుకున్నాడేమో ప్రేమ కొద్దీ. మనం ఏం చేస్తాం? గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, బాగా పేరు పొందిన రాజకీయ నాయకులు ప్రసంగాలకు వచ్చినప్పుడు అప్పుడే బిడ్డ పుడితే, లేకపోతే బిడ్డకి పేరు పెట్టే సమయానికి ఆ బిడ్డను అట్లా పట్టుకుని వచ్చి ఆ యొక్క నాయకుడితో పేరు పెట్టించుకుంటారు. పెడితే కలకాలం ఇక ఫలానా అతను పేరు పెట్టాడు నీకు అనేది ఒక గుర్తింపు, రెస్పెక్టు, ఒక అతనంటూ ఒక చరిష్మా లాగా ఫ్యూచర్లో ఆ ఆరా పడే ప్రభావం ఉంది ఆ శిశువు మీద. అలానే సిద్ధన తన కొడుక్కి కవి తిక్కన అని పేరు పెట్టుకున్నాడు తన రాజు తిక్క భూపతి పేరు మీద. సరే, ఇప్పుడు మనుమసిద్ధి అన్నయ్య వచ్చాడు. మనుమసిద్ధి తెలుగు చోళుల్లో కేక అంటే కొన్ని బిట్లు మనకు మోసుకొస్తాడు ఈ క్యాండిడేట్. అందువల్ల మనుమసిద్ధి మన కేకాహ. ఓకేనా? ఈ మనుమసిద్ధి తిక్క భూపతి లేదా చోడ తిక్కన కొడుకు. నో డౌట్ ఎట్ ఆల్. దీనికి మనం అనుమానపడాల్సిన అవసరం లేదు. సరేనా? మరి ఈ మనుమసిద్ధికి 2 టాస్కులు ఉన్నాయి. ఇప్పుడు మనుమసిద్ధికి మీరందరూ బాగా వినాలి. 4 రోజుల్లో సంతోషం రాబోతుంది, రిజల్ట్ రాబోతున్నాయి. 4 రోజుల్లో, 3 రోజుల్లో, 4 రోజుల్లో, 2 రోజుల్లోనే. ఇలా 1వ తారీఖు కదా, 2 రోజుల్లోనే. సరే మీరు ఏదనుకున్నారో అది అవుతుంది. సరే, ఇక్కడ మనం గమనించండి, మనుమసిద్ధిలో ఇంపార్టెంట్ 2 టాస్కులు ఉన్నాయి మనుమసిద్ధికి. ఈ రాజుల్లో ఆంధ్ర చోళుల్లో, తెలుగు చోళుల్లో వీరాది వీరుడు, సూరాది సూర్యుడు, గ్రేటాది గ్రేటుడు, గోయిందా అనేది ఈయనే, మనుమసిద్ధినే. ఈడిగో ఇక్కడ ఉన్నాడు చూడండి, మనుమసిద్ధి గుర్తుపెట్టుకోవాలి. ఇతనే ఇంపార్టెంట్ మనకి. 2 టాస్కులు ఉన్నాయి. ఒక టాస్క్ ఏంటంటే ఇతను అక్కన్న బయ్యన్న అనే దాయాదులతో పోరు పడాల్సి వచ్చింది. అక్కన్న బయ్యన్న. రెండోది, ఈ మనుమసిద్ధి యొక్క బలహీనతను చూసుకొని కనిగిరి సీమలో, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి సీమలో వీళ్ళకు సామంతుడు ఉండేవాడు ప్రకాశంలో, కాటమరాజు అని. కాటమరాయుడు వేరు, కాటమరాజు అని ఉండేవాడు. ఈ కాటమరాజు ప్రకాశంలో కనిగిరి సీమ కేంద్రంగా మనుమసిద్ధికి లేదా మన ఆంధ్ర చోళులకి సామంతంగా ఉండేవాడు. కానీ మనుమసిద్ధి బ్యాడ్ లక్ ఏంటంటే మనుమసిద్ధి కొడుకులు 2 యధవలు, సన్నాసులు. ఇలా అంటున్నాను నేను అనుకోకండి. గత జన్మలో శత్రువులు ఈ జన్మలో కొడుకులుగా పుడతారట. ఎక్కడో చదివా. సన్నాసులు కాబట్టి వాళ్ళిద్దరూ అంత ఇంపార్టెంట్ లేనోళ్ళు గనక కాటమరాజు సొంత జెండా ఎగరేసి పుల్లరి పన్నుని కట్టడం మానేశాడు. ఎవరికి? మనుమసిద్ధికి. బాగా అర్థం చేసుకోవాలి చెల్లెమ్మా. తమ్ముళ్ళు జాబ్ కొట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనుమసిద్ధి కొడుకులు అంత పవర్ లేనందున
మనుమసిద్ధి కొడుకులు ఇద్దరు, తిక్కసిద్ధి తమ్ముసిద్ధి అని. ఈ తమ్ముసిద్ధి మళ్ళీ ఇతను పెట్టుకున్నాడు వీడి కొడుకు పేరుగా, తిక్కసిద్ధి తమ్ముసిద్ధి అని. మనుమసిద్ధికి ఇద్దరు తిక్కలు, తిక్కసిద్ధి తమ్ముసిద్ధి, వీళ్ళు ఎదవలు. అందువల్ల దీని ఆసరాగా తీసుకుని కనిగిరి సీమను ఏలుతున్న కాటమరాజు పుల్లరి పన్నుని ఎగ్గొట్టాడు. పుల్లరి అంటే పచ్చగడ్డి, పశువులు, ఆవులు, విస్తారమైన పచ్చగడ్డి మైదానాలు ఉండే ప్రకాశంలో అవన్నీ మేపుకుంటా ఉండి రాజుగా సామంతుడిగా ఫీల్ అవుతా ఇతని బలహీనతను చూసుకుని మనుమసిద్ధి బలహీనతను అతను నేను రాజుని కనిగిరి రాజుని అని ప్రకటించుకున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి, కనిగిరి రాజుని అని ప్రకటించుకున్నాడు. పాపం అతన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఇతనికి లేవు. ఇతనంటే ఎవరు? మనుమసిద్ధికి లేవు. నో 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 మనుమసిద్ధికి లేనే లేవు. కానీ మనుమసిద్ధి దగ్గర కోహినూరు డైమండ్ ఉంది. ఆ కోహినూరు డైమండే తిక్కన, కవి తిక్కన. మనుమసిద్ధి దిగాలేసుకున్నాడు, నా కొడుకులు సరిగ్గా లేరు అంటే. తిక్కసిద్ధి తమ్ముసిద్ధి అనే ఇద్దరు ఇతని కొడుకులు ఎంత ఎదవలంటే, మనుమసిద్ధి నిద్రపోయి చాలాసేపు లేవలేదు అనుకోండి, చనిపోయాడు అనుకుని మంచాన్ని ఇద్దరు చెరోపక్క మంచాన్ని పట్టుకుని శ్మశానానికి తీసుకెళ్లే రకం. అంటే ఇంత పరమ సన్నాసులు ప్రపంచం తెలియదు. అర్థమట్లా? ఒక మనిషితో మనం మాట్లాడినప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే అతను ఎలాంటి వాడు అని మనం పట్టేయచ్చు. అలా పట్టేసిన రోజున మీరు బాగుపడతారు. అలా పట్టేయలేదనుకోండి కష్టమవుతుంది లైఫ్. అర్థమట్లా? అలా పట్టలేకపోతే లైఫ్ కష్టమైంది, కష్టాల్లో పడతారు. అందువల్ల ఇక్కడ కూడా పాపం తనక సహకారం లేదు, బిడ్డలది దాయాదుల పోరుంది. అప్పుడు ఏం చేయాలి? తన దగ్గర ఉన్న కోహినూరు డైమండ్ వజ్రం లాంటి కవితిక్కన అడుగుతున్నాడు మనుమసిద్ధిని, ఏంటి సార్ రోజు రోజుకి మనిషి తగ్గిపోతున్నారు, ఫేస్లో గ్లామర్ తగ్గిపోతుంది, ఏమైంది సార్ అని అంటే, పెద్ద ఏమి లేదు సార్, నేను కవి తిక్కనని సార్, మా వంశం తరతరాలుగా మీకు సేవలు చేసుకుంటుంది సార్, మీరు చెప్పండి సార్, నేనేం చేయగలను చేస్తాను సార్. ఏమి లేదురా, ఇది పరిస్థితి. కాటమరాజు సొంత రాజ్యం పెట్టేశాడు, కంచిలో తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి, మనం కంట్రోల్ చేసే పరిస్థితి లేదు, నా కొడుకులు ఇలా ఉన్నారు, అష్ట కష్టాల్లో నేను మునిగి తేలుతున్నాను పెన్నా నదిలో. అప్పుడు ఉండండి సారు అని నెట్లో కొట్టేటప్పటికి అరవీర భయంకరుడు రుద్రమదేవి వాళ్ళ ఫాదరు, కాకతీయ రాజ్యాన్ని 63 ఏళ్ళు లేదా 62 ఏళ్ళు పరిపాలించిన గొప్ప నాయకుడు, ది పవర్ ఆఫ్ వరంగల్ గణపతి దేవుడు నెట్ మీద కనపడ్డాడు. అంటే ఈ పీరియడ్లో గణపతి ఉన్నాడు వరంగల్లో, హనుమకొండ వరంగల్ కాకతీయ రాజ్య పాలకుడిగా 62 ఏళ్ళు గణపతి పాలించాడంటే అసలు మనం ఊహించగలమా? ఆయన రూల్ 62. అర్థం అట్లా 5 ఏళ్లకే చచ్చిపోతున్నాం మనం, సిరాకు వస్తుంది. అలాంటిది 62 ఏళ్ళు పరిపాలన చేశాడు గణపతి. అది మంచ చెడ, అప్పుడు జనాలు ఏమయ్యారా అనేది పక్కన పెడితే, ఒక రాజు గొప్ప పేరు అంటే ప్రజల్ని బాగన్నా పాలించి ఉండాలి, లేకపోతే యుద్ధాలు చేసిన పేరు తెచ్చుకుని ఉండాలి. ఈ రెండే. ఒక రాజు, ఒక హిస్టరీలో ఒక రాజు వీడు సూపర్ భయ్యా, అరాచకం భయ్యా అని అన్నాలంటే వాడు యుద్ధాలు చేసన్నా గెలవాలి, జనాల్ని అశోకుడిలాగా మంచిగా పరిపాలించి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే రాజు గొప్పోడు అనేది. ఇప్పుడంటే యుద్ధాలు అవసరం లేదు కాబట్టి చక్కగా పరిపాలిస్తే గొప్ప రాజు అంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి కవి తిక్కన మనుమసిద్ధికి ఏం చెప్పాడంటే, సార్ గణపతి దేవుడు ఉన్నాడు, అతని సాయం అడుగుదామా సార్, అతను మనకి సాయం చేస్తాడు సార్, ఆయన పెద్దన సార్, బ్రహ్మనాయుడులాగా ఉంటాడు సార్, 62 ఏళ్ల సంధి రూల్ చేస్తున్నాడు సార్, తెలంగాణతో సహా మన ప్రకాశం పక్కన గుంటూరు కాడ నుంచి ద్రాక్షారామ ఈ బెల్ట్ అంతా కాకతీయులు వెళ్తున్నారు, వాళ్ళ కింద ఉంది సార్, అతని సాయం అడుగుదాం. మనుమసిద్ధి భయపడి చచ్చాడు. భయం ఎక్కువ మనుమసిద్ధికి. ఆ భయం ఏంటంటే, ఏమో సాయం చేస్తానని వచ్చి గణపతి దేవుడు మనల్ని వేస్తే, మన రాజ్యాన్ని కూడా ఆక్రమించేసుకుంటే, అట్లా ఉండదు సార్, అలా ఉండదు. నేను వెళ్ళొస్తాను కదా వరంగల్, నన్ను వదలండి, నేను వెళ్ళి రాయబారం చేసి గణపతి దేవుడి సాయం అడుగుతా, సైన్యాన్ని ఇమ్మని అడుగుతా, ఈ సైన్యంతో కాటమరాజుని వేద్దాం, దాయాదుల పోరుని వేసేద్దాం, మీరేమంటారు, మీరు బతుకున్నంత వరకు రాజుగా ఉందురు కానీ ఆంధ్ర చోళ రాజ్యానికి, నెల్లూరుకి, పెన్నా నది సమీపానికి అని చెప్పేటప్పుడు సరే వెళ్ళరా బాసు. అప్పుడు కవి తిక్కన కదిలే, రవిగాంచని చోట కవిగాంచున్,
రవిగాంచని చోట కవిగాంచును. అర్థం తిక్కన వెడలే ఏదో అంటామే, రాజు వెడలే రవితేజములు అదరగా, రాజు వెడలే రవితేజములు అదరగా. అలాగే తిక్కన బయలుదేరాడు రవితేజములు అదరగొట్టుకుంటూ వరంగల్ రాజ్యానికి. అంటే ఆ రోజుల్లో దారులు ఆడున్నాయి, మోసుకుంటూ వెళ్ళాలి. పల్లకిలో కూర్చోబెట్టుకుని తిక్కనను బోయీలు పల్లకి మోసుకుంటూ కొన్ని రోజులు పట్టింది వరంగల్కి చేరే సమయానికి. కవి తిక్కన మాచ్యుడు నిర్వచనోత్తర రామాయణాన్ని రాస్తున్న కవి తిక్కన మహాభారతంలోని 15 పర్వాలు, మొదటి 3 కాకుండా చివరి 15 పర్వాలు, మొత్తం 18 పర్వాలు, చివరి 15 పర్వాలు పూర్తి చేస్తున్న తిక్కన మాచ్యుడు వరంగల్ రాజ్యానికి విచ్చేస్తున్నాడు. అహో అని దండనాధీశులు డప్పేసి మరీ మొగసాలలో ప్రకటించారు వరంగల్లో. కాకతీయ గణపతి ఉన్నాడు ఆ రోజు. గణపతి దేవుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఎస్, తిక్కనను ఆహ్వానించండి. కవులను ఆదరించేవాళ్ళబ్బా. కవులను ఎంత శత్రురాజ్యమైనా రాజరాజ నరేంద్ర నారాయణ భట్టుని కళ్యాణ చాళుక్యుల నుంచి తీసుకొచ్చి నన్నయ్యకు అప్పచెప్పలే. కళ్యాణ చాళుక్యులకి వేంగి చాళుక్యులకి ఎంత పచ్చగడ్డేస్తే బగ్గుమన్నా. అలాగే ఇక్కడ కూడా కవులను ఆదరించారు. ఈరోజు కవులు లేరు, కళాకారులు లేరు, ఏమీ లేరు, ఆదరింపు లేదు, ఏమీ లేదు. నాకు ఈ విషయంలో చాలా బాధేసిద్ది. మనకి మందస అని సంస్థానం ఉంది శ్రీకాకుళం. మందస పూసుమాను గున్నమ్మ అని జమీందారీ వ్యతిరేక రైతుద్యమాల్లో పోరాటం చేసి భూస్వాముల కాల్పులకు గురై చనిపోయింది. పూసుమాను గున్నమ్మ, అర్థమా, వీర గున్నమ్మ అంటారు ఆవిడను. మందస ఆవిడను ఈరోజు కీర్తించేవారు లేరు. పూసుమాను గున్నమ్మ పేరిట వస్తున్న కొత్త ప్రభుత్వం పూసుమాను గున్నమ్మ పేరిట డేర్ అండ్ డాషింగ్ మహిళలకి అవార్డులు ఇవ్వాలి. మనకు మోడర్న్ ఆంధ్రాలో వస్తుంది పూసుమాను గున్నమ్మ అని. అన్నీ పట్టించుకునేది లేదు, ఏం లేదు. సరే, మరి ఇక్కడికి వద్దాం. కొంచెం గుర్తుపెట్టుకోండి, కవి తిక్కన వస్తున్నాడని వరంగల్ అవుట్స్క్రిట్స్లో కవి తిక్కన కూర్చున్న పల్లకిని మోయడానికి గణపతి దేవుడు ఒక 3-4 కిలోమీటర్ల ముందే వరంగల్ బోర్డర్కి వచ్చి కవి తిక్కనకు ప్రణామాలు చేసి కవి తిక్కన కూర్చున్న పల్లకిని భుజాన మోసుకుంటూ గణపతి దేవుడు వరంగల్కి వెళ్ళాడు. వరంగల్ కోటకి వెళ్ళాడు. ఇది కవులకు ఇచ్చిన ఆదరణ. గణపతి దేవుడు ఏ కవి పల్లకిని మోసెను అని ప్రశ్న వచ్చింది. అమ్మో, రాజు 62 ఏళ్ళు పాలించాడు, మచిలీపట్నం వరకు కొట్టాడు రాజ్యాన్ని గణపతి దేవుడు. వామో, నో. కవులు క్రియేటర్స్. శూన్యంలో నుంచి క్రియేట్ చేయాలి. ఒక పాట రాయాలన్నా, ఒక పాటకు సంగీతం చేకూర్చాలన్నా శూన్యం ఆడేముండదో, దాంట్లో నుంచి క్రియేట్ చేయాలి. ఎంత కష్టమైన పనో చూడండి. కవులు, కళాకారులు, సంగీత, సినిమా ఏదైనా లేనిది సృష్టించాలి కొత్తగా. మనం ఉన్నది చదువుతున్నాం, లేనిది సృష్టించాలి. ఎంత కష్టమో తెలుసా. ఇది తెలిసినోడు కాబట్టి గణపతి దేవుడు కవి తిక్కన పల్లకిని మోసి సాధారణంగా మేళ తాళాలతో పూర్ణ కుంభముతో తీసుకుని వెళ్ళాడు వరంగల్ కోటకి. తర్వాత ఆ మాట అయిన తర్వాత టిఫిన్లో అవన్నీ తిన్న తర్వాత ఏం తిక్కన మార్చుల వారు ఇటు వచ్చారు, మా మీద గాలి సోకినది, ఇక్కడే ఉండిపోండి, మీకు ఏ సదుపాయాలైనా నేను కల్పించడానికి సిద్ధము అన్నాడు గణపతి దేవుడు. తిక్కన మార్చుల వారు అన్నారు, నేను ఒక పని మీద వచ్చాను గణపతి, ఒక్క పని మీద వచ్చాను నేను, నాకు సాయం చేయి నువ్వు ప్లీజ్. మా రాజు మనుమసిద్ధి, మా ఆంధ్ర రాజు మనుమసిద్ధి, మా ఆంధ్ర చోళరాజు మనుమసిద్ధి దిగుల్లో ఉన్నాడు. కారణం దాయాదుల పోరు ఉన్నది, అక్కన్న భయన్న అని. అలానే కాటమరాజు తిరగబడ్డాడు, కంచిలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి నువ్వు సాయం చేస్తే, సైనిక సాయం చేస్తే అర్థం అవలా మేము బతికి బయటపడతాము. అందువల్ల గణపతి గారు మరి దయచేసి సాయం చేయండి మాకు. ఇది చెప్పడానికే రాయబారిగా నేను వచ్చాను. తెలుగు చోళుల వద్ద నుంచి రాయబారిగా కాకతీయుల వద్దకు నేను వచ్చాను. కారణం ఇదే నాన్న. గణపతి దేవుడు ఆలోచించుకొని గణపతి దేవుడు గారు చెప్పిన మాట ఏంటంటే, ఎస్ మీకు సాయం చేస్తాం, మీకు సాయం చేస్తాం, కాటమరాజుని నలిపేస్తాం. ఎందుకంటే పెద్ద రాజ్యం కాకతీయ రాజ్యం, పెద్ద సైన్యం. కాటమరాజుని వేసేస్తాం, మీ రాజుగారిని స్థిరంగా కూర్చోబెడతాం, పాకనాడులో కూర్చోబెడతాం, పెన్నా నది పిల్లగాలి పీల్చుకోవడానికి అవకాశం ఇస్తాం. ఎస్, అయితే నాకు ఒక నిబంధన ఉంది అన్నాడు గణపతి. తిక్కన ఒక్కసారిగా టీయో ఏదో తాగుతున్న
పానీయం తీసుకుంటున్న వాడు ఎలా తిక్కన ఏంటి మీ కండిషన్ ఏంటి అని అడిగాడు గణపతి దేవుడిని. సాయం చేయమని అడిగితే కండిషన్ అంటాడేంది? గణపతి ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏంటంటే, మేము చాలామంది కాకతీయ రాజులను పోగొట్టుకున్నాం. కారణం ఏంటంటే, మేము ఇంత మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాం, కానీ మాకు ఒక ఓడరేవు లేదు. మేము ల్యాండ్ లాక్డ్ అయిపోయి ఉన్నాం, మాకు ఓడరేవు లేదు. మీరు ఓడరేవుల ఏరియాలో ఉన్నారు, మీరు తూర్పు తీరంలో ఉన్నారు, బంగాళాఖాతంలో ఉన్నారు, మీరు బంగాళాఖాతం ఒడ్డున ఉన్నారు. మీరు మాకు ఒక్క ఓడరేవు మీ బెల్టులో ఎక్కడైనా ప్రకాశం కానీ నెల్లూరు కానీ అటు ఆ బెల్టులో ఒక్క ఓడరేవు ఏదన్నా ఇస్తానని హామీ ఇస్తే నేను మీకు సైన్యాన్ని పంపడానికి రెడీ. ఇంకో మాట కూడా మీకు చెప్తాను, ఇంకొక హ్యాపీ విషయం కూడా మీకు చెప్తాను. అదేంటంటే, నేనే స్వయాన సైన్యం తీసుకుని నెల్లూరు వస్తా. అన్నాడు గణపతి దేవుడు. ఓలమ్మ ఒక్క నిమిషం ఉండండి అని తిక్కన కిందకు వచ్చి ఎస్టీడీ కొట్టాడు నెల్లూరుకి. అప్పుడు ఎస్టీడీ ఫోన్లు ఉన్నాయా ఫోన్లు సమాచారం. నెల్లూరుకి ఎస్టీడీ ఫోన్ కొట్టాడు తిక్కన. సార్ సాయం చేస్తా అన్నాడు. మనమసిద్ధి రెండింతల మనిషి అయ్యాడు. ఇలా అయ్యాడు మనమసిద్ధి. చెప్పండి తిక్కన మార్చుల వారు, కానీ ఓడరేవు అడుగుతున్నాడు. ఏదో ఒక సీ పోర్ట్ కావాలంటున్నాడు. ఇందాక నేను మీకు చెప్పా మచిలీపట్నం వరకు వెళ్ళారు అని, అది ఆ తర్వాత స్టోరీ. తర్వాత గణపతి మచిలీపట్నం వరకు వెళ్ళి ఆక్రమించుకున్నాడు. ఈ పాఠ్యం, ఈ పాయింట్, ఈ సెకండ్కి కాకతీయులకి ఓడరేవు లేదు. అందువల్ల ఓడరేవు కావాలి. ఎందుకంటే గణపతి దేవుడి కన్నా ముందు ఓడరేవు కొరకు పాపం మొదటి ప్రోల, రెండో ప్రోల ఇలా వాళ్ళు ప్రయత్నం చేసి, ఓడరేవు కొరకు ప్రయత్నం చేసి, కోస్తాంధ్ర మీద దండయాత్రలు చేసి చనిపోయారు కూడా. ఒక ఓడరేవు కోసం గణపతి కన్నా 2-3 కాకతీయ రాజులు కోస్తాలో ఉన్న రాజులతో యుద్ధాలు చేసి, ఆ యుద్ధాల్లో గెలవలేక చనిపోయిన వైనాలు ఉన్నాయి, ఓడిపోయిన వైనాలు ఉన్నాయి, అవమానాలు పొందిన వైనాలు ఉన్నాయి. ఎస్, అందువల్ల మాకు ఓడరేవు కాదు, వీ వాంట్ సీపోర్ట్. మేము ఎంత గొప్ప రాజ్యమైనా, మేము ప్రపంచానికి ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలన్నా, ప్రపంచానికి మేము తెలియాలన్నా, మేము గొప్ప రాజ్యం అన్నా, ఎస్ మాకు సీపోర్ట్ కావాలి, మాకు ఓడరేవు కావాలి. అప్పుడు మనమసిద్ధి అన్నాడు, మనకు 15 ఉన్నాయి లైన్ మీద, ఏదో ఒక ఓడరేవు ఇద్దాం, కమాన్. అప్పుడు గణపతి దేవుడు స్వయాన సైన్యాన్ని వేసుకుని పాకనాడికి వచ్చేసాడు, నెల్లూరుకి వచ్చేసాడు, నెల వరకు వచ్చాడు, విక్రమసింహపురికి వచ్చాడు గణపతి. ఈ గణపతి సేన, మిగిలి ఉన్న మన తెలుగు ఆంధ్ర చోళ సేన, వీళ్ళిద్దరూ కలిసి, బాగా వినాలే, వీళ్ళిద్దరూ కలిసి కాటమరాజుని వేశారు. అర్థం అట్లా కాటమరాజుని ఓడించారు. కవి తిక్కనకి పేరు మోగిపోయింది. ఈ యుద్ధం తర్వాత సంగతే ఒప్పించుకుని తీసుకొచ్చాడు కదా కవి తిక్కన చేయాల్సిన పని చేస్తూనే ఒప్పించుకొని తీసుకొచ్చాడుగా. కవి తిక్కన పేరు అబ్బా మోగిపోయింది. ఈ యుద్ధంలో ఒక కామెడీ చెప్తారు. ఈ టైంలో తిక్కనే కాకుండా ఇంకొక తిక్కన ఉన్నట్టుగా, లేకపోతే తిక్క సిద్ధి, ఎవడి కొడుకు, ఈడి కొడుకు, ఎవడి మనమసిద్ధి కొడుకు, తిక్క సిద్ధి. డాడీ నీకు పని బాట ఏం లేదు, తిక్కనని వరంగల్ పంపడం ఏంటి, వాళ్ళని ఎడకు తేవడం ఏంది, వాళ్ళు వచ్చి మన ఆక్రమించుకుంటే నేనున్నాను కదా, నన్ను యుద్ధానికి పంపితే ఎరగదిస్తాను కదా కాటమరాజుని. ఏడిసేవలేరా, నువ్వు ఏడవలేవు కాబట్టే గణపతిని పిలుచుకున్నాం. మీరు తిక్క సిద్ధి, తమ్ము సిద్ధి, నా మనమసిద్ధి కొడుకులైన మీరు సన్నాసులు కాబట్టే అంత సీన్ లేదులే, నేను కూడా యుద్ధానికి వెళ్తా, కాటమరాజుని ఓడిస్తా అని తెల్లవారుజామున 3:30కి యుద్ధ రంగంలోకి వెళ్ళాడు. కానీ మన హిందూ ధర్మం ప్రకారం సూర్యోదయం తర్వాతే యుద్ధం స్టార్ట్ చేయాలి, సూర్యోదయానికి ముందు యుద్ధం చేయకూడదు. కానీ మనోడు తెల్లారుజామున వెళ్ళాడు, సూర్యోదయం అయ్యేటప్పటికి యుద్ధం మొదలైంది. కాటమరాజు ఆ యుద్ధాన్ని చూసి భయపడి తిక్క సిద్ధి పారిపోయి వచ్చాడు. మనమసిద్ధి కొడుకు పారిపోయి వస్తే ఆ తిక్క సిద్ధి భార్య, మీరు జస్ట్ ఆడ ఆగండి అని ఆపి ఒక మంచాన్ని పరిచి, ఆ మంచం మీద 5వ తనాలు పెట్టి, అంటే పువ్వులు, బొట్టు, గాజులు, మెట్టెలు, ఇలా 5వ తనం అంటారు ఒక మహిళకు. ఈ 5వ తనాలన్నీ అక్కడ పెట్టి, ఇవి తొడుక్కో, మేము యుద్ధానికి వెళ్తాం అని అన్నారట తిక్క సిద్ధిని. ఇక ఈ అవమానం తట్టుకోలేక తిక్క సిద్ధి గోడ దూకి అవతాలకి వెళ్ళాడు. ఈరోజు వరకు కనపడలే, ఏడిపోయాడు, ఏమైపోయాడు. ఇది ఈ వారిలో చిన్న కామెడీ వ్యవహారం ఇది. సరే, ఏది ఏమైనా గెలిచారు, షూర్ 100% గెలిచారు.
ప్రకాశం లాగేశారు. మనుమసిద్ధి ఒక రకమైన ఉప్పొంగిన గర్వంతో ఫీల్ అయ్యాడు. వెంటనే మొదటి సంతకం, ఇప్పుడు చంద్రబాబు ఎలా చెప్తున్నారో మొదటి సంతకం ఓడరేవుని రాసిచ్చే దాని మీద పెట్టాడు. కాకతీయులకి ఈ రోజున నేను మనల్ని యుద్ధంలో గెలిపించినందుకు, రణములో గెలిపించినందుకు గాను మన చీరాల దగ్గర, చీరాల బాపట్ల మధ్యన ఓడరేవు ఉన్నది మోటుపల్లి అని. మోటుపల్లి లేదా దేశీయ కొండాపురం, ఇది అడిగాడు ప్రీవియస్లో. మోటుపల్లి మరో పేరు ఏంటని మన 18లో ప్రీవియస్ గ్రూప్ 2 మెయిన్స్లో. మోటుపల్లి ఓడరేవుని లేదా దేశీయ కొండాపురం ఓడరేవుని నేను గణపతులం దేవు వారికి, కాకతీయ రాజ్యానికి సమర్పించుకుంటుని. వాళ్ళు యథేచ్ఛగా వర్తక వ్యాపారాలు రావచ్చు, పోవచ్చు, వర్తక వ్యాపారాలు చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి మోటుపల్లి ఓడరేవు కాకతీయులకి స్వాధీనము చేస్తున్నాను అని చెప్పి సంతకం పెట్టేశాడు మనుమసిద్ధి. ఈ విషయం తెలిసిన కాకతీయ రాజ్యం సంబురాలు జరుపుకుంది. కాకతీయ రాజ్యం ఎన్నాళ్ళకి ఒక ఓడరేవు వచ్చింది. ఈ ఓడరేవు కొరికే 3 కాకతీయ రాజుల్ని మనం పోగొట్టుకున్నాం. గణపతిదేవుడి కన్నా ముందు గణపతిదేవుడు విజయాన్ని సాధించాడు. సూపర్. కాబట్టి మనం రేపు చెప్పబోయే కాకతీయుల లెసన్లో కాకతీయుల ప్రధాన ఓడరేవు ఏంటంటే మోటుపల్లి అని చెబుతాం. మరి ఆ మోటుపల్లిని ఎవడిచ్చాడు కాకతీయులకి? ఇదిగో మనుమసిద్ధి ఇచ్చాడు. ఏ సందర్భాన ఇచ్చాడు? యుద్ధ సందర్భాన ఇచ్చాడు. యుద్ధంలో గెలిపించినందుకు ఇచ్చాడు. ఇదే కాన్సెప్టు గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టోరీ లేకపోతే మనుమసిద్ధి కాకతీయులకు ఇచ్చాడు అహో అంటే దాని వెనక బ్యాక్గ్రౌండ్ లేకపోతే గుర్తుండదు, మర్చిపోతాం. అందువల్ల ఇది జరా గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మ, వెరీ ఇంపార్టెంట్ రా. ఇచ్చాడు. ఇచ్చినాక ఇక చెన్నై ఎక్స్ప్రెస్కో దేనికో రిజర్వేషన్ చేయించేశాడు. కాకతీయులు అందరికీ మనుమసిద్ధికి వెళ్ళిపోతారు కదా అని. ఒకరోజు పోయే, 2 రోజులు పోయే, వారం పోయే, నెల పోయే, 2 నెలలు పోయే, గణపతి ఆడే ఉంటున్నాడు కానీ వరంగల్కి రాట్లా. మనుమసిద్ధికి డౌట్ వచ్చి తిక్కనతో చెప్పించాడు. తిక్కన నువ్వు చెప్తే గౌరవంగా వింటాడు, వాళ్ళు వెళ్ళిపోమను, మనకు సాయం చేశారు, మనం మోటుపల్లి ఇచ్చాం, ఇక వెళ్ళిపోవచ్చు కదా, మరి ఏడెందుకున్నారు? గణపతి అన్నాడు. గణపతితో చెప్తే గణపతి అన్నాడు, వెళ్తాం లేవయా, తత్కాల్లో చేపితురు కానీ రిజర్వేషను సమస్య అది కాదు. ఈడ ఎవరున్నారు ఈ మూల అని అడిగాడు. ఈ మూల అంటే ఏది? తమిళనాడు దగ్గర. ఎవరో ఉన్నారులేండి, మీకు ఎందుకు, పద్మావతి ఎక్స్ప్రెస్ వస్తుంది, ఎక్కేసేయండి, నెల్లూరులో, హైదరాబాద్లో దిగుదురు, వరంగల్లో దిగుదురు. లేదు, ఈ మూల ఎవరు ఉన్నారు, ఏదో సౌండ్లు వినపడుతున్నాయి, కొట్టుకు చేస్తున్నారు, ఇదిగో ఈటే, ఇదిగో కత్తి, ఇదిగో ఖడ్గం, ఇదిగో గద అని పెద్ద పెద్ద సౌండ్లు అవుతున్నాయి, ఈటెలా అని సౌండ్లు అవుతున్నాయి, ఏం జరుగుతుంది అక్కడ అనేటప్పటికీ చెప్పక తప్పలా మనుమసిద్ధి, సార్ అక్కడ పాండ్యులు చోళులు కొట్టుకు చేస్తున్నారు, సారవంతమైన కావేరీ డెల్టా కొరకు మనకు వద్దులేండి, ఆ ఇష్యూలు మనకు ఎందుకులేని. గణపతి ఏం ఆలోచన చేశాడు? దీని అమ్మ జీవితం ఉంటే ఉందే, పోతే పోయింది, వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో మనం దూరదాం, మనం పీక్కొద్దాం కావేరీ డెల్టా. ఓడరేవు దొరికింది కదా, ఓడరేవు దొరికింది కప్ప, అప్పుడు కావేరీ డెల్టా పీకేద్దామా అబ్బా అని చెప్పి వాళ్ళందరూ జొరబడ్డాడు గణపతి. అప్పటికే వాళ్ళు 1000 ఏళ్ళు, 1200 ఏళ్ళు, 1300 ఏళ్ళు కొట్టుకు చేస్తున్నారు. గణపతి సైన్యం, వరంగల్ సైన్యం, వరంగల్ యొక్క ఆ యొక్క జెండా ఇవన్నీ వేసుకుని వాళ్ళిద్దరు కొట్టుకుంటున్న తంజావూరు ఆ యొక్క కావేరీ డెల్టాకి వెళ్ళి పడేటప్పటికి పాండ్యులకేమో అర్థం కాలా, చోళులకేమో అర్థం కాలా. ఎవర్రా మీరంతా అని అడిగారు వాళ్ళు. మేమంతా కొట్టుకు చేస్తున్నాం, ఎవర్రా మీరంతా అంటే వీఆర్ కాకతీయాస్ ఫ్రమ్ గణపతి దేవా. పాపం పాండ్యులకి చివరి అంచునుందే, ఇక కావేరీ డెల్టా తంజావూరు వచ్చింది, చోళులు చచ్చిపోతారు. ఇక లాస్ట్ క్లైమాక్స్లో పాండ్యులు ఆధిపత్యంలో ఉన్నారు. సరిగ్గా ఈ టయానికి మన గణపతి వెళ్ళి ఈ చోళులను పాండ్యులను ఓడించి, పాండ్యుల దాకా వెళ్ళదులే, చోళుల్ని ఓడించి చోళులకు చెందిన ఉత్తర చోళ మండలాన్ని ఆక్రమించి, పాపం ఈ మనుమసిద్ధి కంచి ఉందే ఈ ఉపరాజధాని, పాపం ఏళ్ళదే మన తెలుగు చోళులది, ఈ కంచిని రాజధానిగా చేసేసుకొని మనుమసిద్ధి ఫీల్ అయ్యాడు. అని ఏం చేస్తాడు, పెట్టుకుని అక్కడ కాకతీయ జెండా పాతి, అప్పుడు వీళ్ళందరూ కలిసి మనుమసిద్ధి ఆతిథ్యం తీసుకొని తిరిగి వరంగల్కి వెళ్ళిపోయారు. అంటే కాకతీయ రాజ్యం అప్ టు కంచి ఇది ఇద్దరికి మాడింది. చోళులా పోయారా, పాండ్యులుగా కోపం వచ్చిందా, తెలుగు లేదా ఆంధ్ర చోళులు మనోళ్ళ కోపం వచ్చిందా, మన కంచిని కూడా పీకాడుగా గణపతి. పైగా ఇదంతా పీకడానికి సిద్ధంగా ఉన్న పాండ్యులకి పోయిందిగా ఛాన్సు. అందువల్ల పాండ్యులు బండకేసి కత్తులు గొడ్డళ్ళు నోరుతా ఉన్నారు. డ్రర్ 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 డ్రర్. ఏంట్రా మగడా అంటే, ఈ కాకతీయుల్ని వేయాలి, మేము కాకతీయుల్ని వేయాలి,
కాకతీయుల కన్నా ముందు కాకతీయులని నెల్లూరుకి లేదా పాకనాడుకి పిలిపించిన తెలుగు చోళులను వేయాలి. అమ్మా ఓరి నాయను, తెలుగు చోళులను వేయాలి. మనమసిద్ధికి లెటర్ పంపితే మనమసిద్ధి అన్నాడు పాండ్యులతోటి, వరే మగడ నాకేం సంబంధం, నేను పిలిపించుకుందే కాటమరాజుని వేయడానికి, ఆయన ఆడకొస్తే నేనేం చేసేది, మా కంచిని కూడా పీకాడు గణపతి. కాకతీయ రాజ్యం కంచి వరకు ఉందని మ్యాప్లో చూపిస్తున్నాడు, చైనా వాడు ఎటపడితే అట్లా చూపిస్తున్నట్టుగా మన అరుణాచల్ ప్రదేశ్ని చూపిస్తున్నాడు, దానికి నేనేం చేసేది. లేదు లేదు, మీరు పిలవచ్చారు కాబట్టే వచ్చారు, మీకు ఒక ప్లాన్ ఉంది, ఒక స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ ప్రకారం తమిళనాడు కూడా మీరిద్దరు ఆక్రమించుకుందామని, కాకతీయులు తెలుగు చోళులు లేదా ఆంధ్ర చోళులు ఆక్రమించుకుందామని మీరు ప్లాన్ చేశారు, క్వశ్చనే లేదు అని జటావర్మ వీర సుందర పాండ్య అనేవాడు ఉన్నాడు తమిళనాడులో పాండ్యుల దగ్గర. జటావర్మ వీర సుందర పాండ్య మామూలోడు కాదు బాబోయ్, రక్తాభిషేకం చేసుకుంటున్నాడు. తెల్లారితే స్నానం రక్తంతోనే, శత్రువుల రక్తంతో స్నానం చేస్తాడు, సబ్బు పెట్టి రుత్తాడు మధ్యలో, సంతూర్ సబ్బు ఏదో ఒకటి. ఆడున్నాడు జటావర్మ వీర సుందర పాండ్య. వాడేం చేసి వీడి అమ్మ కడుపు మాడ సైన్యాన్ని వేసుకుని వచ్చేసి మనుమసిద్ధికి చెందిన రాజ్యాన్ని, మన ఆంధ్ర చోళ రాజ్యాన్ని అంతం చేసి దొరికిన సైనికులను ఊచకోత కోసి కారిన రక్తంతో స్నానం చేసి రక్తాభిషేకం చేసుకుని నెల్లూరు రైల్వే స్టేషన్ గేటు దగ్గర కత్తి పుట్టు పట్టుకొని ఇలా రక్తాభిషేకం చేసుకుని కూర్చున్నాడు జటావర్మ వీర సుందర పాండ్య. దెబ్బకి తెలుగు చోళ రాజ్యం అస్తమించిపోయింది. కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. దెబ్బకి తెలుగు చోళ రాజ్యం లేదా నెల్లూరు చోళ రాజ్యం లేదా విక్రమసింహపురి చోళ రాజ్యం లేదా పాకనాటి రాజ్యం జటావర్మ వీర సుందర పాండ్యుడి దెబ్బకి ఎదిరిపోయింది. పోయారు ఇక లిగలేరు. మరి ఇంకెందుకు కూర్చున్నావు రక్తాభిషేకం చేసుకుని ఓ జటావర్మ వీర సుందర పాండ్య అని ఆయన పిఏ అడిగాడు. ఇక పదా మరి వెళ్దాం ఇక పాండ్యరాజ్యానికి, ఏడదాకా పీకాం కదా ప్రకాశం దాకా. వాడన్నాడు నో నో, ఇప్పుడు మనం ఆక్రమించుకుపోయే చోళ రాజ్యానికి గణపతి వచ్చి ఆక్రమణ జరిపాడు, ఇది ఎలా సాధ్యం? జెండా ఎగురుతుంది కంచిలో గణపతి దేవుడి సేనానులు, గణపతి దేవుడి హబ్ ఉంది ఇక్కడ. కాబట్టి మన టార్గెట్ ఈ పిల్ల కాకి మనమసిద్ధి, మన టార్గెట్ ఇది కాదు, మన టార్గెట్ గణపతి. అందువల్ల అతనిని వేసే వరకు నేను నిద్రపోను, అతని కాకతీయ రాజ్యాన్ని తమిళనాడులో విడిపించే వరకు నేను నిద్రపోను. మనం ఎన్నాళ్ళ నుంచో చోళులతో పోరాడాం, చోళుల్ని అంతం చేసే సమయానికి నోటికాడ కూడిని తన్నేశాడు గణపతి. కాబట్టి గణపతి దేవా కమాన్, గణపతి దేవా కమాన్, గణపతి దేవా కమాన్ అని గణపతి దేవుడిని రెచ్చగొడుతున్నాడు నెల్లూరులో కూర్చొని. ఎవడాడు? జటావర్మ వీర సుందర పాండ్య. ఈ విషయం గణపతి దేవుడికి తెలిసింది. అప్పుడు గణపతి దేవుడు ఒక 3 ఏళ్ల ముందే తన కుమార్తెకు పురుష వేషం వేసి ఒక రాజకుమారులాగా పరిపాలన విధానాలన్నీ నేర్పుతున్నాడు. గణపతి దేవుడు కొడుకులు లేరు, పరిపాలన విధానాలు నేర్పుతూ తన బిడ్డ దగ్గర మంత్రిగా పనిచేశాడు కొన్నాళ్ళు గణపతి. కాకతీయ రాజ్యానికి సేనానిగా, రాజుగా, మంత్రిగా 3 పదవులు నిర్వహించిన ఏకైక కాకతీయ రాజు ఎవరని అడిగాడు, చాలాసార్లు అడిగాడు గణపతి దేవుడు. సేనానిగా, రాజుగా, మంత్రిగా తినబోతారు చెందుకు రేపు చూస్తాం కదా కాకతీయ పాఠం, 2nd చాప్టర్లోకి వెళ్తాం కదా రేపు. కాబట్టి గణపతి దేవుడు ఇక అప్పటికే ఏజ్ వచ్చేసింది గణపతి దేవుడికి. అయినా కింద పడ్డ కత్తిని ఎత్తుక్కుంటా కత్తులు ఖడ్గాలు తీసుకుని ఒక దళాన్ని వేసుకుని నెల్లూరు వచ్చేసాడు. కాపాడుకోవాలిగా కంచి రాజ్యం. నెల్లూరు వచ్చేటప్పటికి ఆడ శవాలు పడిపోయి ఉన్నాయి, రక్తం కారుతున్నాయి చచ్చిపోయిన వాళ్ళకి. రక్తాభిషేకం చేసుకుని ఆ రక్తపు మరకలు గుర్తుగా వెళ్ళి చూస్తే ఆడ కూర్చొని ఉన్నాడు జటావర్మ వీర సుందర పాండ్య. ఏయ్ వచ్చావా, కమాన్ రా యుద్ధం చేసుకుందాం, నీ ప్రతాపము నా ప్రతాపము. అప్పుడు ముత్తుకూరు అని ఉంది నెల్లూరు దగ్గర, ఇప్పుడు ఉంది. ముత్తుకూరు వాళ్ళు రెస్పాండ్ అవ్వండి, ముత్తుకూరు సమీపాన ఉన్నవాళ్ళు దయచేసి రెస్పాండ్ అవ్వండి. ముత్తుకూరు దగ్గర ఉన్నవాళ్ళు, ఈ ముత్తుకూరు యుద్ధం గణపతి దేవుడికి బాగా వినాలి. ముత్తుకూరు యుద్ధం గణపతి దేవుడికి మరియు మన జటావర్మ వీర సుందర పాండ్యుడికి జరిగింది. ఈ యుద్ధంలో 1263 లేదా 64లో గణపతి దేవుడిని జటావర్మ వీర సుందర పాండ్యుడు మర్డర్ చేసి చంపేశాడు. గణపతి దేవుడు హత్యకు గురై చనిపోయాడు నెల్లూరు జిల్లా ముత్తుకూరు దగ్గర, నెల్లూరు సమీపాన ముత్తుకూరు దగ్గర. వచ్చి బోన్లో ఇరుక్కుపోయి జటావర్మ వీర సుందర పాండ్యుడి చేతిలో బోన్లో ఇరుక్కుపోయి చచ్చిపోయాడు పాపం గణపతి దేవుడు. ఆ తర్వాత మొత్తం బెల్ట్ అంతా పాండ్యులైన జటావర్మ వీర సుందర పాండ్య ఆక్రమించుకొని విజయ దరహాసంతో, విజయ గర్వంతో వాడు పాండ్యరాజ్యానికి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్నాళ్ళకి రుద్రందేవి వచ్చి, రుద్రందేవి కూడా తమిళనాడు వరకు అటాక్స్ చేసింది.
ఆ తర్వాత పాకనాడుని మళ్ళీ ఆక్రమించింది రుద్రమ. ఆక్రమించుకుని కాకతీయ రాజ్యంలో కలిపేసింది ఆంధ్ర చోళ రాజ్యాన్ని. ఇది ఈ సినిమా సమాప్తం. ఇంకో పాయింట్ లేకపోలేదు. కవి తిక్కన గురించి మనం మాట్లాడాలి. మీ అందరికీ తెలుసు, రాజరాజ నరేంద్రుడి కాలంలో నన్నయ్య నారాయణ భట్టులు మహాభారతాన్ని, మీ అందరికీ తెలుసు, మహాభారతాన్ని ఆదిపర్వం సభాపర్వం తెలుగులోకి మార్చి స్వేచ్ఛానువాదం చేసి, స్వేచ్ఛానువాద తెలుగు చేసి, అరణ్య పర్వంలో కొంత చేసి ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారో తెలియదు. ఇప్పుడు పెన్నా నది ఒడ్డున మనుమసిద్ధి వద్ద తిక్కనున్నాడు కాబట్టి పెన్నా నది ఒడ్డున రంగనాథ టెంపుల్ అని ఇప్పటికీ ఉంది, పవిత్రమైన దేవాలయం. ఆ రంగనాథ టెంపుల్ ప్రాంగణంలో కవి తిక్కన ఒక యజ్ఞం చేసి, అంటే పవిత్రమైన పని చేయబోతున్నాడు. మహాభారతాన్ని తెలుగులోకి రాయాలి. మిగతా మొత్తం 18 పర్వాలుగా 2 పర్వాలు, 3వ పర్వం సగమే అయింది. మన తిక్కన ఏం చేశాడు? యజ్ఞం చేసి తిక్కన సోమయాజి అయ్యి ఎంతో పవిత్రంగా ఆ రంగనాథ టెంపుల్ మండపంలో కూర్చొని కవి తిక్కన పాదముద్రికలు రంగనాథ స్వామి టెంపుల్ పెన్నా నది నెల్లూరు ఉన్నాయి అని చెప్పి ఇప్పటికీ చెప్తారు. అక్కడ తను కూర్చొని ఈ అసంపూర్తిగా వదిలారే అరణ్య పర్వం దాని జోలికి తిక్కన వెళ్ళ. నన్నయ్య నారాయణ భట్టులు తొలి 2 పర్వాలు తెలుగులోకి మార్చి 3వ పర్వం సగం చేసి వెళ్ళిపోయారు. ఏమయ్యారో తెలియదేగా. తిక్కన దాని జోలికి వెళ్ళ. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. తిక్కన మార్చుల వారు దాని జోలికి వెళ్ళ. తిక్కన దేనికి వెళ్ళాడు? మిగతా 15 పర్వాలు ట్రాన్స్లేషన్ చేసి పడేశాడు. అడిగారు, మరి ఆ మధ్యలో మొక్క ఎందుకు వదిలారు మీరు అంటే, అమ్మో నన్నయ్య నారాయణ భట్టుల కవితా జూరి, నన్నయ్య నారాయణ భట్టుల అలంకారాలు నుడికారాలు మన వల్ల కాదు, అది మనం చెడగొట్టిన వాళ్ళం అవుతాం. ఆ సగం ఎవరో నా తర్వాత ఎవరన్నా వస్తే వాళ్ళు చేస్తారులే, నేనైతే ఈ 15 పర్వాలు చేసి పడేస్తున్నా అని చెప్పి 15 పర్వాలు చేసేసాడు. కానీ పెండింగ్ పడింది 3వ పర్వంలో సగం. తర్వాతి కాలాల్లో రెడ్డి రాజులు వచ్చారుగా. రెడ్డి రాజులో ప్రోలయ వేమారెడ్డి ఫౌండర్. ప్రోలయ వేమారెడ్డి దగ్గర ఎర్రనామాచుడు ఉన్నాడు. ఆ ఎర్రన ఈ మిగిలిన 3వ భాగాన్ని పూర్తి చేశాడు. అప్పుడు మహాభారత రచన పూర్తయింది. రైట్. నన్నయ్య తిక్కన ఎర్రన యాక్చువల్లీ, కానీ నన్నయ్య ఎర్రన తిక్కన అనాలి మనం. ఎందుకంటే 3వ పర్వంలో సగాన్ని ఎర్రన పూర్తి చేశాడు. తిక్కన మాత్రం మిగిలిన 15 పర్వాలు పూర్తి చేశాడు. ఇది గొప్ప గ్రంథం. తెలుగులో తొలి గ్రంథం అయింది మహాభారతం, మీ అందరికీ తెలిసిందే. అంతేకాదు తిక్కన ఎంత గొప్పడు అంటే, కాకతీయుల కాలంలో ఉన్న కేతన అనే ఒక కవి, ఎప్పుడో పల్లవుల కాలంలో దండి సంస్కృతంలో దశకుమార చరిత్రను రాశాడు. పల్లవుల కాలంలో దండి అనే కవి ఆ దశకుమార చరిత్రను తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశాడు కేతన, వరంగల్లో కూర్చొని. ఆ పుస్తకాన్ని కేతన తిక్కనకు అంకితం ఇచ్చాడు. దీస్ ఆర్ ద మెయిన్ హైలైట్స్ ఆఫ్ ఆంధ్ర చోళాస్, లేదా తెలుగు చోళాస్, లేదా పాకనాడు చోళాస్, లేదా నెల్లూరు చోళాస్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ చిన్న పాఠంలో. ఓకేనా? రేపిక మనం కాకతీయుల్లోకి వెళదాం. ఈ వీడియో చూస్తున్నటువంటి, ఈ క్లాస్ చూస్తున్నటువంటి మీ అందరికీ ఈ పాఠ్యాంశం అర్థమైంది అనుకుంటున్నాను. దీని నుంచి మనం రెచ్చిపోయి మిగతా పాఠాలకి వెళ్ళిపోవాలి. మరి ఈరోజు మనం ప్రశ్న సమస్య జవాబు పూరణం ఉంది కదా, దాన్ని మనం తీసుకొని ఈరోజు వెళదాం. ఓకేనా? మరి మీరు నన్ను ప్రశ్నలు అడగండి, నేను మీకు ఆన్సర్లు చెప్తా. రవి కొంచెం వేయండి, చెమట పడుతుంది. ఉందా? చెమట పడుతుంది. సరే, ఒక్క నిమిషం ఉండండి. ఎస్ గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ అబ్బా, అందరికి గుడ్ మార్నింగ్ రా. శివ సార్, ఒకసారి నూకాంబిక గురించి చెప్పండి సార్ అని అడిగారు. శివ గారు అడిగారు. శివ, నూకాంబిక ఇతని భార్య, నల్లసిద్ధి భార్య. ఈమె తిరుప్పా వైభవం అని, TIRU తిరుప్పా వైభవం అని ఒక పుణ్యక్షేత్రం ఉంది తమిళనాట. దానికి శ్రీకాళహస్తికి
ఆ దేవాలయాల అభివృద్ధికి ఈవిడ భూదానాలు చేసింది. అది సరే. తస్లీం విశాఖపట్నం, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయా సార్ అని అడుగుతున్నారు. ప్రభుత్వం మారితే ఛాన్స్ ఉంటుంది. శ్రీలక్ష్మి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా మంజునాథ. తిక్కన బుక్స్ వచ్చేసి మనకి మెయిన్ మహాభారతం పెట్టుకోండి. కవి బ్రహ్మ తిక్కన మహాభారతం. కవి బ్రహ్మ తిక్కన, ఒక నిమిషం ఉండండి. కవి బ్రహ్మ తిక్కన మహాభారతం. తిక్కన ఇంకో బుక్ నిర్వచనోత్తర రామాయణం. తిక్కన మరో బుక్కు నిర్వచనోత్తర రామాయణం. తిక్కన మరో బుక్కు నిర్వచనోత్తర రామాయణం. ఓకే నాన్న. శ్రీలక్ష్మి, మంజునాథ ఓకే. ఆ తర్వాత నాగార్జున, ఎస్ నాగార్జున లేపాక్షి. నన్నయ్య తిక్కన ఎర్ర ప్రకటనలను తెలుగు కవిత్రయం అంటారా? అంటారుగా. నన్నయ్య తిక్కన ఎర్రనలే కవిత్రయం. హుస్సేను ఎమ్మిగనూర్, కర్నూల్. ఏం చెప్పారు మాస్టారు, పక్కనే ఉండి ఆ రాజ్యాలను చూస్తున్నట్టుంది. థ్యాంక్ యూ నాన్న. తిక్కన లిటరేచర్ ఏంటంటే మెయిన్ నిర్వచనోత్తర రామాయణం, మహాభారతం. శ్రీలక్ష్మి, ఎస్ ముత్తుకూరు సార్ మాది. అబ్బా ఎంత అదృష్టం మీరు. ఏరా మరి ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా ముత్తుకూరులో? టెంపుల్స్ కానీ యుద్ధం జరిగిన ఆనవాళ్ళు కానీ ముత్తుకూరులో ఏమన్నా ఉన్నాయా? ఒకసారి చూడండి. ముత్తుకూరు నుంచి. వెరీ గుడ్ చెల్లెమ్మ శ్రీలక్ష్మి, కంగ్రాచులేషన్స్ రా. మీ దగ్గర రా భీకరమైన యుద్ధం జరిగింది. ఎవరికి? గణపతి దేవుడికి, జటావర్మ వీర సుందర పాండ్యుడికి. ఆ తర్వాత వరలక్ష్మి, అనంతపూర్. గుడ్ మార్నింగ్ సార్, క్లాస్ సూపర్ సార్. థ్యాంక్ యూ మా. మీరు ఇచ్చే బూస్టేరా నా బలానికి కారణం. ఓకే నాన్న. ఓకే. తెలుగు ఆంధ్ర చోళుగా తెలుగు చోళుల మీద మీకు కన్ఫ్యూజన్ పోయింది అనుకుంటా. ఇక తిరుపతి ఝాన్సీ అమ్మ, తిరుపతి ఎలా ఉందిరా? బుక్స్లో చదివినా అర్థం కాలేదు సార్, కానీ మీరు క్లాస్లో రియల్గా ముందు ఉంచారు క్యారెక్టర్స్ని. థ్యాంక్ యూ ఝాన్సీ అమ్మ. ఉమా మేడం ఫ్రమ్ కాకినాడ. అబ్బో ఏం చెప్పారు సార్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. మీకు నేను మీ అందరికీ నేను సాహో అంటాను రా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ ఏ బౌ. ఆ తర్వాత శివ, మీ బుక్ ఎలా తీసుకోవాలి? మన యూట్యూబ్లోకి వెళ్ళండి. హిస్టరీ రఫీ సార్ అని యూట్యూబ్ ఉంటుంది, అందులో మీకు డిస్క్రిప్షన్లో చూడండి ఎలా తీసుకోవాలో ఉంటుంది. వికాస్ రెడ్డి గారు, తెలుగు చోళులకు సంబంధించి శాసనాలు అండ్ నాణ్యాలు లేవా అంటే చిన్న రాజ్యం అది, టిన్నీ రాజ్యం, కాబట్టి మనం అవన్నీ ఆశించలేము. తర్వాత తిక్కన బిరుదులు, కవి బ్రహ్మ మెయిన్ రా. తిక్కనకి కవి బ్రహ్మ అనేది మెయిన్. ఎవరు? ఉమా మేడం అడిగారు. తర్వాత బైరెడ్డి లక్ష్మి గారు. ఎక్కడి నుంచి మరి లక్ష్మి గారు? గుడ్ మార్నింగ్ సార్, నేను మీ క్లాసెస్ రీసెంట్గా జాయిన్ అయ్యాను. మీ లైవ్ క్లాసెస్ సరిపోతాయా సార్ హిస్టరీకి? ఇక నేనేం ఆన్సర్ చెప్పను లక్ష్మి, సరిపోతాయిరా. ఇది మన బుక్ ఒకటి తెప్పించుకోండి లక్ష్మి, చాలు తల్లి. జయప్రకాష్, తిక్కన మెడిటేషన్తో గణపతి దేవ తిక్కన మెడిటేషన్తో గణపతి దేవ మెన్షన్డ్ ఇన్ సిద్ధేశ్వర చరిత్రలో ఉందిగా అన్నయ్య. ఉంటే యాడ్ చేసుకోండి, తప్పేముంది. రైట్. జయశంకర్ విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ సార్, మోటుపల్లి సీపోర్ట్కి అదర్ నేమ్ ఒకసారి చెప్పండి అని అడిగారు జయశంకర్ సార్ విశాఖపట్నం. మోటుపల్లి సీపోర్ట్కి దేశీయ కొండాపురం మొన్న అడిగాడు 2018 గ్రూప్ 2లో. తర్వాత రామారావు గారు నల్లపు సార్, ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ మా. ప్రత్యూష ఫ్రమ్ సత్తెనపల్లి. ప్రత్యూష యాక్టివ్ అయ్యారు ఇప్పుడు, థ్యాంక్ యూ. రాజమౌళి కూడా ఇలా చెప్పేయలేదు సార్ ఈ స్టోరీని, హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ ప్రత్యూష. సబీనా ఇంతవరకు పెట్టలేదు, ఇప్పుడు పెట్టారు సార్. మన క్లాస్ అండ్ బుక్ చాలు కదా సార్, సిలబస్ ఓవర్ చేయడానికి చాలురా, మీరు ఎక్కువ పెట్టుకోకండి. ఆ తర్వాత కరీం ఫ్రమ్ నెల్లూరు. కరీం గారు, మీ నెల్లూరు గురించి ఈరోజు చెప్పిన స్టోరీ అంతా. గుడ్ మార్నింగ్ సార్, నెల్లూరు చోళాస్ కళ్ళ ముందే కనబడ్డారు, సూపర్, మీకు శతకోటి వందనములు సార్. థ్యాంక్ యూ కరీం భాయ్, థ్యాంక్ యూ. దేశీయ కొండాపురం నానేశ్వరరావు కోన. ఆ తర్వాత సురేష్ కర్నూల్. దశకుమార చరిత్రను గ్రంథం గురించి తిక్కన అంకితం ఇచ్చిన కవి పేరు చెప్పండి. తిక్కనకు అంకితం ఇచ్చిన కవి కేతన, ఆయన వరంగల్ కాకతీయులు. కేతనామాచ్యుడు.
ఆ తర్వాత హరికృష్ణ, గుడ్ మార్నింగ్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ చిన్న, థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ హరి నాన్న, థ్యాంక్ యూ. ఫర్జానా ఫ్రమ్ మాడుగుల అనకాపల్లి సార్, వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయండి ఈ నెంబరు. ఓకే ఫర్జానా. రమ్య సార్ గుడ్ మార్నింగ్. తెలుగు చోళుల టైంలో ఇన్స్క్రిప్షన్స్ ఏమైనా లేవా? పెద్దగా ఏం లేవు. ఆ కాకతీయులు లేదా చోళులు వాళ్ళ మనం తీసుకోవడమే కానీ వీళ్ళంటూ ఓన్గా లేవు. జ్యోతిర్మయి, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ క్లాస్ సార్, క్లాస్ ఎక్సలెంట్గా ఉంది. చింపుదాం ఇంకా 75కి 70 కాదు 75. సుమా మేడం గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సుమా మేడం. మంజునాథ రీసెర్చ్ అసిస్టెంట్, వెరీ గుడ్, గుడ్ మార్నింగ్ మంజునాథ. తస్లీం, రఫీ సార్ ట్రాన్స్లో ఉంటాము మార్నింగ్ 7 to 9. నేను అసలు మీకు విషయం తెలుసా, నేను ట్రాన్స్లో ఉంటా. ఇప్పుడు ఈ క్లాస్ అయిపోద్దా, నేను వెళ్తానా? రేపు పొద్దున క్లాస్ కాకతీయులు అనుకుంటే ఫుల్ ట్రాన్స్లో ఉంటాను నేను. కాకతీయుల క్లాస్ వరకు ట్రాన్స్లో ఉంటాను నేను. అదే ఇక నాకు కొడతా ఉంటుంది. రేపొద్దున ఇంకా బాగా చెప్పాలి, ఇంకా బాగా చెప్పాలి. 25 ఏళ్ళు అయినా, చెప్పుడు అనేది 25 ఏళ్ళు అయినా, ఇప్పటి నుంచి ఇక రేపొద్దున వరకు కాకతీయులే నా మైండ్లో ఉంటుంది. ఈ పాఠం అయిపోయింది కదా కాకతీయులు, ఇక నేను ట్రాన్స్లో ఉంటా, కాకతీయ ట్రాన్స్లో. మీరు కూడా ఉన్నారు, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ తస్లీం, థ్యాంక్ యూ అమ్మా. ఆ తర్వాత ఝాన్సీ తిరుపతి, ఈరోజు మా దేవి ప్రశ్నలు వేయండిరా, మా అశోక్ నగర్లో మా దేవి ప్రశ్నించండి, దేవి ప్రశ్నించండి. మనీషా శంకర్ గుడ్ మార్నింగ్ సార్, ఎక్సలెంట్ క్లాస్ సార్. ఒక స్టోరీ లాగా చెప్పారు. స్టోరీలా చెప్తే కాన్సెప్ట్ గుర్తుంటుంది, బిట్లు గుర్తుంటాయి మా, అందువల్లరా మనీషా. తర్వాత రఫీ భాయ్, హూ సెడ్ వ్రోట్ జన్మభూమి శాక్యనాం దేశం వేంగి తిష్యత అనహ. ఏమో గొప్ప సంస్కృత శ్లోకం చెప్పారు, దీని గురించి నాకు అంతగా తెలియదు బాసు. తర్వాత మా దేవి పెట్టారు మా అశోక్ నగర్ నుంచి, ఈరోజు క్లాస్ సూపర్ అండ్ క్లియర్గా ఉంది సార్ దేవి. అందుకనే మీకు చెప్పేది నేను, జాగ్రత్తగా రఫీ సార్ క్లాసు వినాలి. ఎవరో చెల్లెమ్మ పెట్టారు నిన్న, ఏకాగ్రతతో మనం వింటే, అదే అందరికీ చెప్తున్నా, ఇది గుర్తుండిపోతాయిరా. ఇప్పుడు వింటారుగా, ఇంకొకసారి వీడియో చూడండి చాలు. ఇంకొకసారి రికార్డెడ్ ఆడియో సాయంత్రం లోపు వచ్చిందిగా వీడియో, ఒక్కసారి వింటే బాగుంటుంది. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ మా. దేవి బాగా చదవాలరా, దేవే కాదు అందరూ. సరే, ఆ తర్వాత గంగుల వెంకట్ సార్ గుడ్ మార్నింగ్. హైదరాబాద్ బిర్యానీ సరిపోదు సార్ ఈ లెసన్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. సౌమ్య జగదీష్ కుమార్ కొండపల్లి మేడం వచ్చేసారు. గుడ్ మార్నింగ్ సార్. ఎర్రన ఎవరి కవి ఒకసారి రిపీట్ చేస్తారా సార్ ప్లీజ్ సార్. సౌమ్య, ఎర్రన ఈ కాకతీయుల తర్వాత కమ్మ కులస్తులు రెడ్డి రాజులని ఇద్దరు వెళ్ళారా. కృష్ణా జిల్లా కమ్మ కులస్తులు రెడ్డి రాజులు ప్రకాశం, అద్దంకి, రాజమండ్రి ఈ బెల్ట్ వెళ్ళారు. వాళ్ళలో ప్రోలయ వేమారెడ్డి అని ఫౌండర్, రెడ్డి రాజ్యం 1324లో కాకతీయ రాజ్యం డిమాలిష్ అయిన తర్వాత అతని ఆస్థానంలో ఎర్రన ఉన్నాడు. ప్రోలయ వేమారెడ్డి చెప్తాను తినబోతు రుచేందుకు. ఆ తర్వాత నెక్స్ట్ మల్లికార్జున, అద్భుతంగా ఉంది సార్ ఈ క్లాసు. కవి తిక్కన గారి రచనలు మరోసారి చెప్పండి. మహాభారతం ఒకటి, నిర్వచనోత్తర రామాయణం ఒకటి. నిర్వచనోత్తర కవి తిక్కన, బిరుదేమో కవి బ్రహ్మ. ఆ తర్వాత మద్దిపాడు ఒంగోలు క్లాస్ సూపర్ సార్. ప్రహర్షిత శుభోదయం సార్. అంజినాయక్ శుభోదయం సార్. దేవి రాగండ్ల గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దేవి. తర్వాత సమీవుల్లా ఖాన్ అండ్ తిక్కన కాంటెంపరీ. ఇంకో విషయం కూడా ఉంది, మన సమీవుల్లా ఖాన్ గారు, సమీవుల్లా ఖాన్ బాయ. ఇంకో పాయింట్ కూడా ఏముందంటే, తిక్కన కేతన చుట్టాలని చెప్తారు, బంధుత్వం అని చెప్తారు. లక్ష్మి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా, గుడ్ మార్నింగ్ తల్లి, గుడ్ మార్నింగ్ రా, గుడ్ మార్నింగ్ మా. ఆ తర్వాత శ్రీలక్ష్మి ఫ్రమ్ నెల్లూరు, మోటుపల్లి పోర్ట్ను గణపతి దేవుడికి ఇచ్చారు. ఎవరిచ్చారు? మనమసిద్ధి ఇచ్చాడు. తర్వాత నాగార్జున లేపాక్షి, మన చంద్రన్న ప్రభుత్వం రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి ఇస్తారు సార్. కంగ్రాచులేషన్స్ నాన్న, మంచిదేగా ఇస్తే. సెటిల్ అయిపోతారుగా సమయానికి పిల్లలు, సెటిల్ అయిపోతే మంచిది అయ్యా. శ్రీలక్ష్మి ముత్తుకూరు వార్. ఎస్ నాగార్జున ఇంకో సమాచారం అందిస్తున్నారు. ఇందాక నేను మరిచి తిని, నిర్వచనోత్తర రామాయణం రాసి తిక్కన తన రాజైన మనుమసిద్ధికి అంకితం ఇచ్చాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనుమసిద్ధికి అంకితం ఇచ్చాడు. ఆ తర్వాత కేతనేమో
సంస్కృతంలోని దండి దశకుమార చరిత్రను రాసి తెలుగులో మార్చి దానిని తిక్కనకి ఇచ్చాడు, అంకితం చేశాడు. తిక్కనేమో నిర్వచనోత్తర రామాయణాన్నేమో తన రాజు మన్మసిద్ధికి అంకితం ఇచ్చాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఓకే ఓకే. ప్రకాష్ గారు ఏదో అడిగారు, మరి ఒకసారి చెప్పండి అన్నారు. మరి ఏది సరే? వరలక్ష్మి అనంతపురం మేడం, సరే నా వాట్సాప్ గ్రూప్ యాడ్ చేయండి, చేద్దాం. శివనాగరాజు సెకండ్ మనుమసిద్ధి ఉండడా సార్? ఉండేవాడేమో. ఒక రాజ్యం అనేది బాగా వెలుగులో ఉన్నప్పుడే ఆ రాజుల పేర్లు, ఆ తర్వాత వారసుల గురించి ఎవడు పట్టించుకోడు. ఎప్పుడు మరెప్పుడు కూడా ఎందుకు ఇక అవసరం లేదని. దండి దశకుమార చరిత్ర లాంగ్వేజీ సంస్కృతం, ఇది పీరియడ్ ఆఫ్ పల్లవాస్. ఓకే. మహేశ్వరి కడప, మీరు ఏ రాజవంశ చరిత్ర అయినా చాలా బాగా చెప్తారు సార్, నిజంగానే సూపర్ సార్. థ్యాంక్ యూ మహేశ్వరి ఫ్రమ్ కడప. తర్వాత హరికృష్ణ గారు, చాలా రోజులకి గుడ్ మార్నింగ్ సార్, హ్యాట్స్ ఆఫ్ హరికృష్ణ. నేను కూడా హ్యాట్స్ ఆఫ్ అంటున్నాను. మంజునాథ రీసెర్చ్, వెరీ గుడ్. ప్రకాష్ జే, ఠాగూర్ సినిమాలో చిరు అన్నయ్య లాగా హిస్టరీలో మా అన్నయ్య రఫీ సార్. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ సార్, థ్యాంక్ యూ. నాకు మొన్న దేవి చెప్పింది, మన అశోక్ నగర్లో ఉన్న మన దేవి ఏం చెప్పారంటే, మీకు ఫ్యాన్స్ ఉంటారు సార్, డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు, మీ కొరకు ఏదైనా చేయడానికి సిద్ధం ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు సార్ మీకు అని మన దేవి, మన అశోక్ నగర్, హైదరాబాద్ అశోక్ నగర్ దేవి నన్ను కలిసినప్పుడు మొన్న చెప్పారు. చాలా సంతోషం వేసింది. అర్థం అట్లా, ఎందుకంటే చెప్పాలన్న థీము ఇజంలో నుంచి రావాలి. మీరు జాబ్ కొట్టాలన్న థీము ఇజం నుంచి పుట్టితే దాన్ని ఎవ్వడు ఆపలేడు. 25 ఏళ్ల నుంచి నేను చేస్తున్న పని అదే కదరా. ఆ తర్వాత శివనాగరాజు, తెలుగు సాహిత్యం మీద పట్టుంది శివనాగరాజు గారికి. తిక్కన, వెరీ గుడ్ సమాచారం ఇచ్చినందుకు శివనాగరాజు గారు. తిక్కన బిరుదులు కవి బ్రహ్మే కాకుండా ఉభయ కవి మిత్రుడు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడో చదివాను 10th క్లాసులో నేను, ఉభయ కవి మిత్రుడు. వెరీ గుడ్ శివనాగరాజు గారు, థ్యాంక్ యూ. అందరు కూడా సార్కి థ్యాంక్ యూ చెప్పండి, అందరూ శివనాగరాజుకి థ్యాంక్స్ చెప్పండి. ప్రకాష్ జే, పల్లవాస్ టైంలో దశకుమార చరిత్ర ఎవరు రాశారు? పల్లవుల కాలంలో దశకుమార చరిత్ర దండే రాశాడు. దండి దశకుమార చరిత్రే రాశాడు. ఓకేనా? మరి ఉందామా? మరి రేపు మరి క్లాస్ పెట్టుకుందామా? సండేగా, నాకు ఏమైనా సెలవు ఇస్తారా? రేపు వద్దులే క్లాస్ అనుకుంటున్నా. మరి సరే, ఓ పని చేద్దాం, రేపు 9ంటికి పెట్టుకుందామా క్లాసు? రవి పర్వాలేదా? మీకు ఉంటుందా టైము? రేపు 9కి పెట్టుకుందామా? మరి 10కి పెట్టుకుందామా? రేపు 10కి పెట్టుకుందాం క్లాసు. 10 to 11:30 పెట్టుకుందామా? రేపు సండే కదా, అందరూ ఉంటారు. 10 to 11:30 రేపు క్లాస్ పెట్టుకుందాం. రేపు సండే కదా, అందువల్ల. ఓకేనా? 10 to 11:30. ఓకేనా? సిద్ధంగా ఉండండి. రేపు కాకతీయులు చెప్పుకుందాం మనం. కేతన వరంగల్లో కాకతీయుల దగ్గర ఉండే ఆయన ఏదో తిక్కనకి చుట్టరికం, బ్లడ్ రిలేషన్ అంటారు. కేతన కాకతీయుల దగ్గర ఉండి ఆయన అనువాద బ్రహ్మ, ఆయన బిరుదు అనువాద బ్రహ్మ, కేతన బిరుదు. ఆయన ఏ సంస్కృతం బుక్ చూసినా చేసేస్తాడు తెలుగులోకి, సాంస్క్రిట్ నుంచి. ఆ కేతన ఎప్పుడో పల్లవుల పీరియడ్లో కంచిలో, తమిళనాడులో దండి అని ఆయన దశకుమార చరిత్ర అని బుక్ రాశాడు. దండి దశకుమార చరిత్ర, భారవి, కిరాతార్జునీయం అని ఉంటాయి. ఆ దశకుమార చరిత్రను వరంగల్కి పట్టుకొచ్చి సాంస్క్రిట్లో ఉన్న దాన్ని మనోడు తెలుగులోకి మార్చడమే కదా, ఆ బుక్కుని తిక్కనకి అంకితం ఇచ్చాడు. రాయబారి తిక్కన వరంగల్కి తిక్కనకి అంకితం ఇచ్చాడు. అందువల్ల కేతనని ఏమంటారు తెలుసా? అభినవ దండి అంటారు. ఆ దండి రాసిన దాన్ని తెలుగులోకి మార్చాడుగా, అభినవ దండి. కాకతీయులో చెబుదాంలే ఎన్ని కాకతీయులు చెబుదాం, యూ డోంట్ వరీ ఎన్ని కాకతీయులు చెబుతాం. అలానే కవి తిక్కన నిర్వచనోత్తర రామాయణం రాసి తన రాజు మన్మసిద్ధికి అంకితం ఇచ్చాడు. మన లేపాక్షి, హిందూపూరు, నాగార్జున చెప్పినట్టు. అలానే మళ్ళీ మహాభారతం 15 పర్వాలు రాశాడు. మహాభారతంలో తొలి 2 పర్వాలు 2 పర్వాల నారాయణ భట్టులు రాస్తే ఆ సగం అలాగే ఉండిపోయింది. మిగతా 15 పర్వాలు
తిక్కన పూర్తి చేశాడు. పవిత్రుడై పెన్నా నది ఒడ్డున రంగనాథ స్వామి టెంపుల్ మండపంలో తను ఈ రచన పూర్తి చేశాడు. నెల్లూరు పిల్లలుంటే ఒక్కసారి రంగనాథ దింకిలో ఫోటో పెట్టండి నాకు. నెల్లూరు పక్కన, నెల్లూరులోనే ఉంటుంది కదా రంగనాథ టెంపుల్, పెన్నా నది ఒడ్డున. జర కొంచెం ఫోటో పెట్టండి ప్లీజ్, మన పిల్లలకి షేర్ చేద్దాం లేటెస్ట్ ఫోటో. అలా అర్థమైందా? ఎలా అంటే అక్కడ కూర్చొని రాశాడు. ఎర్రనేమో ఆ మిగిలిపోయింది రాశాడు. థర్డ్ పర్వంలో మిగిలిందే అది రాశాడు ఎర్రన. అది కానీ అన్నయ్య ఎర్రన తిక్కన అనాలి యాక్చువల్లీ, కానీ అన్నయ్య తిక్కన ఎర్రన తెలుగు కవిత్రయం. ఉండనా మరి నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఈరోజంతా మీరు కష్టపడండి, సంతోషంగా కష్టపడండి. జాబు రాయడం, ఎగ్జామ్ రాయడం, జాబు కొట్టడం అనేది మెయినే. చిన్నులు జాబు కొట్టడం మెయినే రానే కాదంటలే, బట్ ఈ జర్నీని మీరు ఎంజాయ్ చేయండి. నేను పాఠం చెప్పేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నానో ఈ జర్నీ ఉందే, ఈ జర్నీని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేస్తే లక్ష్యాన్ని రీచ్ అవుతాం మనం. ఉంటాను రా, నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. మళ్ళీ రేపు 10 గంటలకి లైవ్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.